నమస్తే, నేను నరేష్. వెల్కమ్ టు స్వతంత్ర బిగ్ టాక్. లోక్సభ ఎన్నికల ఫలితాల విడుదలకు కౌంట్డౌన్ మొదలైంది. మరికొన్ని గంటల్లో దేశవ్యాప్తంగా కౌంటింగ్ ప్రారంభం కానుంది. లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిషా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ, కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండీ కూటమి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఎగ్జిట్ పోల్ ఫలితాల తర్వాత ఉత్కంఠ మరీ పెరిగింది. బీజేపీ హ్యాట్రిక్ సాధిస్తోందా లేక కాంగ్రెస్ కళ నెరవేరుతుందా అని చర్చ జరుగుతోంది. మరోవైపు ఏపీలో అధికార పార్టీ మళ్లీ గెలుపు తమదే అంటూ ధీమా వ్యక్తం చేస్తుంటే, కూటమి నేతలు కూడా ఈసారి అధికారం తమదే అంటున్నారు. ఇటు తెలంగాణలోనూ కాంగ్రెస్ బీజేపీ మధ్య గట్టి పోటీ కనిపిస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మన డిబేట్ కొనసాగిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు, మన స్టూడియోలో మనకు అందుబాటులో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు తురగా శ్రీరామ్ గారు. వారితో పాటు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గంగాపురం వెంకటరెడ్డి గారు మనకు లైవ్లో అందుబాటులోకి వచ్చారు. చర్చ ప్రారంభిద్దాం. మొదట మనం ప్రముఖ రాజకీయ విశ్లేషకులు తురగా శ్రీరామ్ గారి దగ్గర వెళ్దాం. శ్రీరామ్ గారు నమస్తే అండి. నమస్తే. రైట్ సార్, ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ మొత్తము వార్ వన్ సైడ్ అన్నట్టుగా కేంద్రంలో బీజేపీ, ఏపీలో కూటమి అన్నట్టుగా కనిపిస్తూ ఉంది. అయినప్పటికీ అటు కేంద్రంలో కాంగ్రెస్ కానీ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ ఆశతో ఉందే మాదే అధికారం అని వాళ్ళు చెప్తా ఉన్నారు. దీన్ని ఎట్లా చూడాలి సార్? కేంద్రంలో అయితే కొంచెం దింపుడు గళ్ళేం ఆశలు, అవి పెద్దగా ఏం ఆశలు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మోడీ గారితో సరిపడా నాయకుడిని ఇప్పటికీ కూడా మీరు చెప్పిన ఇండీ కూటమి చూపించలేకపోయింది. ఓకే, కాంగ్రెస్ పార్టీగా రాయన సరిపోవట్లేదు, రాహుల్ గాంధీ సరిపోవట్లేదు. సరిపోనీ వాళ్ళ అక్క చెల్లు ఆవిడ పోనీ ఆవిడ ఏమైనా చేస్తుందేమో అంటే, ఆవిడ పాపం యూపీలో మొత్తం ఆవిడ ఇన్ఛార్జిగా తీసుకున్నా కూడా లాస్ట్ టైం ఎలక్షన్ అప్పుడు ఏం పెద్ద ప్రభావం చూపించలేకపోయింది, యూపీ అసెంబ్లీ ఎలక్షన్ అప్పుడే. సో ఇప్పుడు కూడా ఆవిడ పెద్దగా ప్రభావం చూపించే అవకాశం లేదు. అటు ఇద్దరు కూడా ఎవరో కాంగ్రెస్ పార్టీకి వారసులుగా ఉన్న ఇద్దరు ప్రభావం చూపించలేకపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంటే ఆయన బుద్ధ విగ్రహం తప్ప ఆయన పెద్దగా ఏమీ ఉండేది కాదు. నోరు మాట్లాడే అవకాశం లేదు, డెసిషన్స్ తీసుకునే అవకాశం లేదు. సో మిగతా వాళ్ళు ఎవరు? మిగతా వాళ్ళలో ఎవరికి వాళ్ళు నేను ప్రధానమంత్రి అన్నారు. మమతా బెనర్జీ నేనే ప్రధానమంత్రి అనుకుంది. చివరికి ఏమైంది? అసలు కాంగ్రెస్ పార్టీతో తెగదింపులు చేసుకుని ఆవిడ విడిగా వెళ్లాల్సిన పరిస్థితి బెంగాల్లో ఏర్పడింది. నితీష్ కుమార్ నేనే ప్రధానమంత్రి అన్నాడు. చివరికి బీజేపీ వైపు రావాల్సిన పరిస్థితులు ఏర్పడినాయి. మరి ఢిల్లీలో కేజ్రీవాల్ నేనే ప్రధానమంత్రి అన్నాడు. ఆయన జైల్లో ఉండాలా ఇంట్లో ఉండాలా అన్న పరిస్థితికి ఇవాళ ఆయన పరిస్థితి ఏర్పడింది. సో ఎవరు కూడా ఇప్పుడు పోనీ అక్కడ యూపీలో అఖిలేష్ యాదవ్ పోనీ చెప్దామంటే, అఖిలేష్ యాదవ్ కూడా కాంగ్రెస్ పార్టీతో కలిసినా కూడా యోగినే బీట్ చేయలేకపోతున్నాడు ఆయన. ఇంకా మోడీ గారిని ఏం బీట్ చేయగలుగుతాడు? ఈ కేంద్ర స్థాయిలో ఎలక్షన్లు, ఇవి పార్లమెంట్ ఎలక్షన్లు. పోనీ అసెంబ్లీకి ఎలక్షన్లు అయితే పోనీ మళ్ళీ ఏమైనా ప్రభావం చూపించగలుగుతారేమో అనుకోవడానికి ఎస్పీకి అవకాశం కనిపించట్లా. పోనీ మాయావతి అసలు ఇప్పుడు ఉంటుందా ఉండదా? ఆవిడ అసలు రేసులో ఉందా లేదా? అసలు పార్లమెంట్ ఎలక్షన్ రేసులోనే ఉందా లేదా? ప్రధానమంత్రి సంగతి పక్కన పెట్టండి, ఎలక్షన్ రేసులోనే సరిగా ఉందా లేదా అంటే మనం తడుకోవాల్సిన పరిస్థితి. పోనీ మహారాష్ట్ర తీసుకుందామంటే, మహారాష్ట్రలో ఆయన పవార్ గారి పార్టీ 2గా చీలిపోయింది, శివసేన 2గా చీలిపోయింది. వాళ్ళు ఎక్కడ పోటీ కాకపోతే మహారాష్ట్రలో కొంచెం దెబ్బపడే అవకాశం ఉంది ఈసారి. వీళ్ళు అనుకున్నంత వచ్చే అవకాశం లేదు భారతీయ జనతా పార్టీకి. ఎనీవే వాళ్ళలో ఎవరు కూడా వీళ్ళ మొత్తం గెలుపుని ఆపడానికి సరిపడా కెపాసిటీ ఇద్దరికీ లేదు. పవార్ గారికి లేదు, ఎటు తిరిగి అక్కడ ఉద్ధవ్ ఠాక్రేకి అసలే లేదు. పోనీ కాంగ్రెస్ పార్టీని చూసుకుందామంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ ఇంకా పెద్దగా వీళ్ళందరితో కలిస్తే వచ్చే పార్టీనే తప్ప అక్కడ పెద్దగా సపరేట్ పార్టీ కింద మనం అనుకోలేము. ఇలా ఏ రాష్ట్రంలో చూసినా కూడా అక్కడ చీలికలు అయిపోవడమా, సరైన నాయకత్వం లేకపోవడమా, వీటన్నిటి వల్ల ఓవరాల్గా ప్రధానమంత్రి క్యాండిడేట్ని ఫోకస్ చేయలేని పరిస్థితికి ఆ ఇండీ కూటమి వెళ్ళిపోయింది. అందువల్లనే నల్లేరు మీద నడక మోడీ గారికి కాకపోతే ఏంటంటే వాళ్ళు చెప్పిన స్టార్టింగ్లో మాది 420+ ఓన్లీ బీజేపీ అన్నారు, తర్వాత 400 ఓన్లీ బీజేపీ అన్నారు, తర్వాత అబ్కీ బార్ 400 బార్ ఎన్డీఏ అన్నారు. ఓన్లీ బీజేపీకి 370కి వచ్చారు. బట్ ఏంటంటే 370 ఇవన్నీ వచ్చినా రాకపోయినా లాస్ట్ టైం ఏదైతే 303 వచ్చినాయో
ఆ 303కి కూడా కొద్దిగా అటు ఇటుగా అవుతుంది, కానీ కూటమిగా ఎన్డీఏ రావడానికి ఇబ్బంది లేదు, భారతీయ జనతా పార్టీ అందరికన్నా మెజారిటీలో ఉందనడానికి ఇబ్బంది లేదు. అందువల్ల మళ్ళీ ప్రధానమంత్రి మూడోసారి మోడీ గారే ఇందులో నిస్సందేహంగా మనం చెప్పుకోవచ్చు. ఇంకా దీని గురించి దీనికోసం మళ్ళీ ఛానల్స్ చెప్పడం, దాన్ని సర్వేలు చేయడం ఇవన్నీ ఏం అవసరం లేదు. అవును. బట్ ఆంధ్రప్రదేశ్ విషయంలో వేరు, అవును. కానీ తెలంగాణ విషయంలో వేరు. తెలంగాణ విషయంలో ఈసారి బీఆర్ఎస్ పార్టీ అనేది వాళ్ళు చేజేతిలో చేసుకున్న చర్యల వల్ల కనుమరుగైపోయే పరిస్థితి కనబడుతోంది. అందరూ ఈవెన్ ఆరా మస్తాన్ గారు, ఆయనకి బాగా దగ్గర మనిషి. అవును, గతంలో చేయించేవారు, బాగా దగ్గర మనిషి. అట్లాంటి దగ్గర మనిషి ఈసారి 0 ఇచ్చారు బీఆర్ఎస్కి. సో అసెంబ్లీ ఎన్నికల్లోనూ వెనకబడిపోయి కొంతమంది ఎమ్మెల్యేలు ఆల్రెడీ కాంగ్రెస్లోకి దూకి ఇప్పుడు రేపు పొద్దున 0 అనిపించుకుంటే, ఒకవేళ రేపు పొద్దున అదే పరిస్థితి కనబడుతుంది. అయితే ఒకటి ఏమన్నా మెదక్ కొంచెం అటు ఇటు ఉందేమో అనుకుంటున్నారు. ఎనీవే, అది లేకపోతే 1 వచ్చినా 0 వచ్చినా బీఆర్ఎస్ నెక్స్ట్ పరిస్థితి ఏంటి? అందరూ వెయిటింగ్లో ఉన్నారు. ఎప్పుడు కాంగ్రెస్ వాళ్ళు డోర్లు తెరుస్తారు, బీజేపీ వాళ్ళు డోర్లు తెరుస్తారని వెయిటింగ్లో ఉన్నారు. సో రేపు పొద్దున 0 వచ్చినా 1 వచ్చినా కూడా అక్కడి నుంచి మొత్తం చేపలన్నీ జంప్ అవడం స్టార్ట్ అవుతుంది. ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు జంప్ అవడం స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ఆల్మోస్ట్ క్లారిటీ ఏంటంటే కాంగ్రెస్ వర్సెస్ భారతీయ జనతా పార్టీ అయిపోయింది. నిన్నటిదాకా అంత పెద్ద పార్టీ 3 నెలల్లో ఏ స్థాయికి వచ్చేసింది చూసారా? టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ అని మార్చంగానే టీఆర్ఎస్ సెంటిమెంట్ పోయింది. ఫ్లాగ్లో నుంచి ఆ మ్యాప్ ఎప్పుడైతే తీశారో మొత్తం టీఆర్ఎస్ సెంటిమెంట్ పోయింది. బీఆర్ఎస్ అని చెప్పి నేను దేశవ్యాప్తంగా ఎక్కడికి వెళ్తాను పోనీ, ఈయన కూడా ప్రధానమంత్రి రేసులో నిన్నదాకా ఉన్న రేసులో ఈయన కూడా ఉన్నాడు. నేను ఉన్నానని ఈయనే చెప్పుకున్నాడు, ఎవరు అనకపోయినా. సో ఈయన లేడు. అందువల్ల ఏంటంటే చేజేతిలో చేసుకున్న ఫలితాల వల్ల ఈరోజు బీఆర్ఎస్ పార్టీ రాబోయే రోజుల్లో కనుమరుగైపోయినా ఆశ్చర్యం అక్కర్లేదు. రాబోయే 6 నెలల్లో ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ఉందో అది ఏమాత్రం కొంచెం సీరియస్ అయినా, ఆల్రెడీ అయిపోయింది సీరియస్, సమయం కోసం వెయిట్ చేస్తున్నారు. సో దాంతో అక్కడితోటి బీఆర్ఎస్ పార్టీ అనేది చాలా ఇబ్బందుల్లోకి వెళ్తుంది. నెక్స్ట్ ఎలక్షన్స్కి ఉంటుందా ఉండదా అన్న డౌట్. కాబట్టి తెలంగాణలో ఇప్పుడు డైరెక్ట్ ఫైట్ అయిపోయింది, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ. ఏపీకి వచ్చేసరికి వేరు. ఏపీలో మాత్రం అసలు దేశవ్యాప్తంగా చూస్తున్నారు. ఓన్లీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కాదు, తెలంగాణ వాళ్ళు కాదు, దేశవ్యాప్తంగా ఇక్కడ ఏం జరగబోతుందని చూస్తున్నారు. ఎందుకంటే అంత టగ్ ఆఫర్గా ఉంది ఫైట్. మామూలుగా అయితే ప్రత్యర్థులు అనుకునే స్థాయి నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు శత్రుత్వాల దాకా వెళ్ళిపోయినాయి. అవును. సో ఆ శత్రుత్వాల దాకా ఎప్పుడైతే వెళ్ళిపోయినాయో, నిన్నటిదాకా వాళ్ళు కక్ష సాధింపు చర్యలు చేస్తే రేపటి నుంచి మేము కక్ష సాధింపు చర్యలు చేస్తామని చెప్పి మా దగ్గర రెడ్ బుక్ ఉందని ఒకళ్ళు, బ్లూ బుక్ ఉందని ఒకళ్ళు, ఇంకో బుక్ ఉందని ఒకళ్ళు, ఎవరి పుస్తకాలు వాళ్ళు రెడీ చేసి పెట్టుకున్నారు. సో అట్లాంటి పరిస్థితుల్లో మొన్న ఈవీఎంలు పగలగొట్టడం దగ్గర నుంచి ఒక ఎమ్మెల్యేనే స్వయంగా ఈవీఎం పగలగొట్టే స్టేజ్కి వెళ్ళారంటే ఎంత ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయారు. అధికార పార్టీ ఏం జరుగుతుందనే అర్థం కాని ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయింది అనేది కనబడుతుంది. అది కాకుండా అది అయిన వెంటనే, ఎలక్షన్ అయిన వెంటనే ఆ ఎమ్మెల్యే హైదరాబాద్కి జంపు, గుడివాడ నుంచి నాని గారు హైదరాబాద్కి వెళ్ళిపోయారు, గన్నవరం నుంచి వంశీ గారు ఎక్కడికో వెళ్ళిపోయారు. ఇట్లా ఎవరికి వాళ్ళు కొంత స్థాయి నాయకులు ఎవరైతే తీవ్రంగా స్పందించారో, గత 5 ఏళ్లలో తీవ్రంగా స్పందించారో, వాళ్ళందరూ వాళ్ళ ప్రాంతాల నుంచి వేరే ప్రాంతాలకు వెళ్ళడం అనేది జరిగింది. కొన్ని మనకు తెలిసినాయి, ఇంకా చాలామందికి తెలియలేదు. ఈ నాయకులు కాకుండా గ్రామ స్థాయిలో మా నాయకులు ముఖ్యంగా ఎప్పుడో సూట్ కేసు సర్దుకుని వెళ్ళిపోయారు. ఎందుకంటే రిజల్ట్ వచ్చిన తర్వాత ఏ నిమిషమైనా ఎవరి మీద దాడి జరిగే అవకాశం ఉన్నాయి. అందువల్ల మొన్న ఎవరైతే సీరియస్గా ఈ పార్టిసిపేషన్ చేశారో, ఎలక్షనీరింగ్లో పార్టిసిపేట్ చేశారో, వాళ్ళందరూ కూడా అటు ఆ పార్టీ కానీ ఇటు ఈ పార్టీ కానీ అందరూ కూడా దూరంగా వెళ్ళిపోయారు ఆ ప్రాంతం నుంచి. ఏ క్షణమైనా ఏదైనా జరగచ్చు. ఆవేశాలు అనేవి చాలా ఎక్కువ స్థాయిలో ఉన్నాయి. సో అందువల్ల ఏంటంటే ఇప్పుడు పోలీసులు కానీ మిగతా వాళ్ళు కానీ ఇంత పహారా కాస్తున్నది అందుకోసం. అది కాకుండా స్వయంగా సజ్జల గారే చెప్పారు, అక్కడ మీరు ఏమైనా చేయండి, రూల్స్ సంగతి పట్టించుకోవాకండి, మీరు ఏదన్నా చేయండి, బై హుక్ ఆర్ క్రూక్ మనం గెలవాలన్నట్లాగా ఆయన చెప్పాడు. సో ఆయన మీదే కేసులు పడినాయి. ఆయన మీదే కేసులు పెడితే మనం మీద పరిస్థితి ఏంటి అనేది మిగతా వాళ్ళందరూ టెన్షన్లో ఉన్నారు. ఇన్ని టెన్షన్ల మధ్య వాతావరణం చాలా వేడిగా ఉంది. ఆ వాతావరణం ఇంకా ఎంత వేడిగా అనేది మిగతా మిత్రులు మాట్లాడిన తర్వాత. రైట్ సార్, రైట్. మనతో పాటు ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి షేక్ సైదా గారు ఉన్నారు. వారి అభిప్రాయం తెలుసుకునే ముందు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గంగాపురం వెంకటరెడ్డి గారు ఉన్నారు. వెంకటరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే. రైట్ సార్, ఇప్పుడు మన ప్రముఖ రాజకీయ విశ్లేషకులు త్వరగా శ్రీరామ్ గారు చెప్పినట్టుగా, నిన్న ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టుగా
దేశవ్యాప్తంగా చర్చే లేదు, హ్యాట్రిక్ నరేంద్ర మోడీ కొట్టబోతున్నారనేది దాదాపుగా ఖరారైపోయింది. కానీ తెలంగాణ ఏపీ విషయానికి వచ్చేసరికి కొంత సందిగ్ధత, కన్ఫ్యూజన్, గందరగోళము కనిపిస్తూ ఉంది. అంటే ఏపీలో ఎవరు, కూటమియా లేకపోతే వైసీపీయా, తెలంగాణలో ఎవరు అప్పర్ హ్యాండ్ సాధిస్తారు, ఫైట్ బిట్వీన్ బీజేపీ అండ్ కాంగ్రెస్. కానీ కాంగ్రెస్కి ఎక్కువ సీట్లు వస్తాయా, బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తాయా అన్న ఒక ఆసక్తి మాత్రం నెలకొని ఉన్న నేపథ్యంలో ఏం చెప్తారు సార్ మీరు? ఇప్పుడు ఒకటే నరేష్ గారు, మీడియా లైవ్లో ఉన్న మిత్రులందరూ కూడా నమస్తే. మీరు అన్నట్టుగా మొదట్లో వార్ వన్ సైడ్ కాదు, వార్ మోడీ సైడ్. ఓకే, అది మనం సవరించుకోవాల్సినటువంటి అవసరం ఇవాళ ఉన్నదని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే గత కొంతకాలంగా మేము భారతీయ జనతా పార్టీ ఏదైతే అనుకుంటున్నదో, మోదీ పరిపాలన దేశంలో సౌభాగ్యవంతంగా అభివృద్ధి పథంలో అంతర్జాతీయ కీర్తి ప్రతిష్టలను ఉండేటట్టుగా జాతీయ సమగ్ర అభివృద్ధి కోణంలో దేశ రక్షణ, జాతీయ వాదము, వీటన్నిటిని ప్రజల ఆలోచనలు అంటే సాంప్రదాయాలు, ప్రజలకు ఉండేటువంటి సంస్కృతి, వీటన్నిటిని కేంద్రంగా ఇవాళ పాలన గత 10 సంవత్సరాల నుంచి మోదీ గారి పాలన దేశంలో కొనసాగినటువంటి దానివల్లనే ఇవాళ మనం గమనిస్తున్నటువంటిది ఏంటంటే, అన్ని సర్వేలలో కూడా కొన్ని సర్వేలు బీజేపీకి అనుకూలమైన సర్వేలు ఉంటాయి అనుకుంటారు కొంతమంది, కానీ సర్వేలు కూడా బీజేపీని వ్యతిరేకించేటువంటి సర్వేలు కూడా ఇవాళ ఏకపక్షంగా చెప్తున్నటువంటిది ఏంటంటే, మోదీ భారతీయ జనతా పార్టీకి 350 సీట్లు కనీసం వచ్చేటట్టుగా ఉన్నవి అనేటువంటిది చెప్పడం జరిగింది. సరే, కాంగ్రెస్ మిత్రులు ఇదంతా ఫార్స్ అని చెప్పి, మేము నమ్మమని చెప్పి ఏదైనా చెప్పుకోనివ్వండి, ఎందుకంటే కొన్ని గంటల లోపలనే ఫలితాలు మన ముందుకు కాల్పడతాయి అనేటువంటిది మాత్రం ఏ ఒక్క సర్వే కూడా కాంగ్రెస్ పార్టీకి 200 సీట్లు వస్తాయని ఇంతవరకు చెప్పినటువంటి దాఖలాలు లేవు నరేష్ గారు, గుర్తుంచుకోవాల్సింది. ప్రజలు మొత్తం దేశంలో ఉండే ప్రజలు, రాష్ట్రాలు కూడా, ఇప్పుడు మీరు చూడండి, మీరు అన్నట్టుగా చర్చ ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, కూటమి, బీజేపీ, జనసేన కలిసి చేసినటువంటిది కూడా ముందుకు వస్తున్నటువంటి సందర్భం కనపడుతుంది. సరే, వాస్తవ ఫలితాలు ఏదైనా ఉన్నప్పటికీ కూడా ఒడిశాలో మేము గెలవబోతున్నాం, కొత్త రాష్ట్రాలు మా వైపు రావడం జరుగుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి వల్ల ఏమీ లేకుండానే వాళ్ళు ఎంతసేపు ఏంటంటే భారతీయ జనతా పార్టీ అంటే మతతత్వ పార్టీ అని చెప్పడం. మేము ఒక్కటే ప్రజలకు చెప్పినటువంటిది ఏంటంటే, కుటుంబ అవినీతి పాలనకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీని ఓడించాలనేటువంటి మోదీ గారి పిలుపు ఏదైతుందో ప్రజలకు అర్థమైంది. తెలంగాణలో కూడా మీరు అనుకున్నట్టు కాదు, ఇవాళ మాకుండే సమాచారం మాకున్నది. మేము 8, 9, 10, 11 సీట్లు గెలిచేటువంటి అవకాశం మాత్రం ఉన్నది చెప్పి మేము చెప్పగలం. అన్నీ ఇక రేపే ఉంటుంది కదా. కాబట్టి మేము ఎన్ని గెలిచినా కూడా ఒక మాట చెప్తున్నాను ఇప్పుడే, కాంగ్రెస్ 10, 12 గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికలైన తర్వాత చిట్చాట్లో మాట్లాడుతున్నాడు తప్ప మేము 10, 12 సీట్లు గెలుస్తాం, ఇంకా 2 గంటలు కష్టపడతాం అనేటువంటి చెప్పేటువంటి పరిస్థితులు లేనటువంటిది. మంత్రులు ఒక్కరు కూడా మాట్లాడేటువంటి పరిస్థితి లేదు, వాళ్ళకి అర్థమైపోయినట్టుంది. మొత్తం నా కార్యకర్తలు లేని గ్రామాల్లో కూడా నరేష్ గారు మాకుండే సమాచారం, మేము సేకరించిన సమాచారం ప్రకారంగా విపరీతంగా ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు మళ్ళినారు. మోదీ నాయకత్వాన్ని, దేశాన్ని ఆయన ఉండాలట ఢిల్లీలో అనేటువంటి ఒక అభిప్రాయం బహుశా నెహ్రూ గారు 3వసారి ఎన్నికైనటువంటి సందర్భం లోపల పోల్లో జరిగినటువంటి ప్రజల ఓటింగ్ తగ్గింది. ఎందుకంటే 2014 తీసుకోండి, 2014లో 31% భారతీయ జనతా పార్టీకి వచ్చింది. ఆ తర్వాత 2019లో 37% వచ్చింది. రేపు చూడండి మీరు 42, 43, 45, 44% మాకు ఓట్లు వచ్చేటువంటి పరిస్థితి. నెహ్రూ గారు కూడా 3 సందర్భాలలో ప్రధానమంత్రి వరుసగా అయినప్పుడు ఆయనది తగ్గుతూ వచ్చినటువంటి పరిస్థితి. మేమంతా డేటా ఇవాళ తీయడం జరిగినటువంటిది. కాబట్టి నరేష్ గారు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, తెలంగాణలో కమలం వికసిస్తుంది. కమలం 8, 9, 10, 11 సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. మేము 7 గెలిచినా 8 గెలిచినా, కాంగ్రెస్ 10 గెలిచినా కూడా గెలవరు వాళ్ళు, కానీ గెలిచినా కూడా వాళ్ళు ఓడిపోయినట్టే లెక్క. ఎందుకంటే 5 నెలల లోపల ఒక ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు, ప్రజాస్వామ్య ప్రభుత్వం అని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు, అవినీతి రహిత ప్రభుత్వం అని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు ఇవాళ వెనక్కిపోవడం అనేటువంటిది ఒక మిరాకిల్ తెలంగాణ ప్రజల యొక్క చైతన్యం. ఎందుకంటే 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనే మేము అధికారంలోకి రావాల్సింది. కొంత మా స్ట్రాటజీలో ఉండేటువంటి కొన్ని ఆలోచనల్లో ప్రజలు అంగీకరించలేదు. వాటి గురించి నేను ఓపెన్గా చెప్పను, కానీ ఆనాడే మా వైపు చూస్తున్నారు. 4 సీట్లు ఎంపీ సీట్లు గెలిపించినారు. మరి మామూలుగా రామచంద్రరావు అప్పుడు గతంలో కూడా గెలిపించడం జరిగింది గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యూన్సీ నుంచి. మళ్ళీ ఈ దేనికి సంబంధించి అక్కడ కూడా గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యూన్సీ వరంగల్ ప్రాంతంలో కూడా మాకు 3వ స్థానం 4వ స్థానాన్ని కాంగ్రెస్ కంటే మాకు బెటర్ చాయిస్ ఉన్నటువంటిది. టీచర్ ఎమ్మెల్సీలో మేము గెలవడం జరిగింది. హైదరాబాద్ మున్సిపాలిటీలో మేము గెలవడం జరిగింది. ఉప ఎన్నికల్లో దుబ్బాక అక్కడ మేము గెలవడం జరిగినటువంటిది. హుజరాబాద్లో కూడా మేము గెలవడం జరిగినటువంటిది. మునుగోడులో మాకు బ్రహ్మాండంగా 20,000 ఓట్లు వచ్చినటువంటిది. ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎక్కడున్నారు, ఓట్లు ఎక్కడున్నారు, నాయకులు ఎక్కడున్నారు చెప్పినటువంటి కాంగ్రెస్ వాళ్ళు ఇవాళ వీటికి సమాధానం చెప్పలేరు.
కాకపోతే ఏంటంటే మనకు అందరికీ తెలిసినటువంటిదే, గతంలో బండి సంజయ్ గారి నాయకత్వంలో కానీ కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో కానీ తెలంగాణలో జరిగినటువంటి ప్రజా ఉద్యమాల వైపు ప్రజలు మళ్ళినారు అనేటువంటిది. ఎందుకంటే ఒక 317 టీచర్ బదిలీలకు సంబంధించినటువంటి జీవో మీద ఉదయం నుంచి సాయంత్రం వరకు 10 పోలీస్ స్టేషన్లో బండి సంజయ్ గారిని తిప్పినటువంటి పరిస్థితి ఉంది. ఆనాడు ప్రజల్లో వచ్చినటువంటి ఒక ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేటువంటిది మేము ఇంతకుముందు చెప్పినట్టుగా కొన్ని మా ఆలోచనలు వ్యూహాల్లో ఎత్తుగడల్లో కొంత ఇటు అటు ప్రజలు మాతో కలిసి రాలేదు. ఇప్పుడు అవకాశం వచ్చింది, భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. అధికారంలో 65 మంది సభ్యులు ఉన్నటువంటిది రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ఉన్నప్పటికీ కూడా ఇవాళ తెలంగాణలో బ్రహ్మాండంగా బీజేపీకి ప్రజలు పట్టగట్టబోతున్నారు అనేటువంటిది రేపు మనకు అందరికీ తెలుస్తున్నటువంటి అంశము. కాబట్టి కాంగ్రెస్ ఇంకా 295 సీట్లు వస్తాయని ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు చెప్పుకుంటున్నారు. చెప్పుకోనివ్వండి, 295 ఎవరికి వస్తాయో ఏందో మనకు తెలియదు, కానీ ఎందుకు చెప్తున్నారు ఏంది అనేటువంటిది వాళ్ళు వెతుక్కుంటున్నారు. ఓటమిని ఎదుర్కోలేక ఇవాళ కారణాలను వెతుక్కుంటున్నారు. ఇవాళ రేపు ఎలక్షన్ కమిషన్ గురించి మాట్లాడతారు, ఈవీఎంల గురించి మాట్లాడతారు, రకరకాలుగా మాట్లాడతారు. తర్వాత ఇది మాకు స్పష్టమైన ఆలోచన. రైట్ సార్, వస్తాను తిరిగి మీ దగ్గరికి. మనతో పాటు ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి షేక్ సైదా గారు ఉన్నారు. సైదా గారు నమస్తే అండి. నమస్కారం నరేష్ గారు. సార్ సైదా గారు, ఏంటి సార్ ఇప్పుడు కేంద్రంలో కానీ ఏపీలో కానీ ఎవరు గెలిచినా నష్టపోయేది మాత్రం కాంగ్రెస్ పార్టీ లాగానే కనిపిస్తూ ఉంది. అన్ని ఎగ్జిట్ పోల్స్లో మరోసారి కేంద్రంలో బీజేపీ అధికారం అని ఉంటే, ఏపీకి వచ్చేసరికి ఫైట్ అంటే వైసీపీ టీడీపీ కూటమి మధ్య ఉంది. కనీసం అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ కాంగ్రెస్ పార్టీ అడుగుపెట్టే పరిస్థితి ఏపీలో లేదన్నది సారాంశము. ఏంటి సార్ మీ రియాక్షన్? నరేష్ గారు, మీకు ప్యానల్ ఉన్నటువంటి పెద్దలు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ దుర్గా శ్రీరామ్ గారు, అలాగే బీజేపీ అధికార ప్రతినిధి పెద్దలు గంగవరపు వెంకటరెడ్డి గారు, అలాగే స్వతంత్ర టీవీ వీక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం. నరేష్ గారు, మనం 1వ తారీఖు ఎగ్జిట్ పోల్స్ అన్ని చూసాం. నిజంగా నాకు ఎగ్జిట్ పోల్స్ చూసిన తర్వాత ఒక సన్నివేశం గుర్తొచ్చింది. అదేంటంటే, మన ఉగాది పండుగ రోజు ఏ విధంగా అయితే పంచాంగ శ్రావణం చేస్తారో పండితులు, అన్ని రాజకీయ పార్టీ కార్యాలయాలకు వెళ్ళి వాళ్ళ ఇళ్ళకెళ్ళి ఏ విధంగా అయితే పంచాంగ శ్రావణం చేసి ఆ యొక్క పార్టీ నాయకుడిని మెప్పించి, అయ్యా ఇది రోదనామ సంవత్సరం, ఈ తిథి నక్షత్రం, దీన్ని బట్టి నీకు బలం ఉంది, ఈ రాశి ప్రకారం మీరే రాజు అవుతున్నారు, మీరే ముఖ్యమంత్రి అవుతున్నారు అన్నట్టుగా ఆయన పంచాంగ శ్రావణం చేసి ఆయన దగ్గర మెప్పు పొంది ఆయన ఇచ్చినటువంటి ఏదో దాన్ని ఏమంటారు దక్షిణం తీసుకొని గౌరవంగా ఆయన కాళ్ళ చిక్కి ఆయన నాయకుడు ఆయన కాళ్ళకు మొక్కి మరి గౌరవంగా వెళ్ళేటువంటి పరిస్థితి మనం చూసాం. ఈ రోజు కూడా ఈ ఎగ్జిట్ పోల్స్ కూడా మనం ఒకసారి పరిశీలించినట్లయితే, ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని ఈ విధంగా ఇన్ని సర్వే సంస్థలు, ఇంతమంది సెఫాలజిస్టులు పోటీలు పడి నేనా నువ్వు అన్నట్టుగా మరి సర్వేలు చేసి టీవీలకి లేకపోతే వివిధ ఛానల్స్కి వాళ్ళు కుప్పలు తెప్పలకు ఇచ్చేశారు. నాకు తెలిసి దాదాపు మన రాష్ట్రంలోనే 50 సంస్థలు పైగా ఇచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇంకా సోషల్ మీడియాలో చూసినట్లయితే ఊరు పేరు లేనటువంటి సంస్థలు కూడా మరి ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. దీనికి క్రెడిబిలిటీ ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు గౌరవ మరి శ్రీరామ్ గారు మాట్లాడినటువంటి నేను విన్నాను ఆయన డిబేట్ పూర్తిగా. అయితే గత 10 సంవత్సరాల నుంచి మోడీ గారిని చూసాం. మోడీ గారు 2014లో నేను ప్రజలకు సేవ చేయడానికి వచ్చినటువంటి సేవకుడు అని చెప్పాడు. 2019 వచ్చుకోవాక నేను మీకు వాచ్మెన్ గా ఉంటాను అని చెప్పి మాట్లాడినటువంటి పెద్ద మనిషి ఈ రోజు నేను దేవుడిని చెప్తున్నాడు. ఒక కొత్త దేవుడు పుట్టుకొచ్చినట్లుగా దేవుడు నన్ను పంపించాడు, నేనే దేవుణ్ణి, నేనేం చెప్పి మాట్లాడేటువంటి అహంకార స్థితికి ఈరోజు ప్రధానమంత్రి మోడీ వచ్చినటువంటి విషయం మనం చూస్తా ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో శ్రీరామ్ గారు ఒక మాట, గతంలో 303 సీట్లు వచ్చాయి, ఈ రోజు మరి ఆ సీట్ల కంటే తగ్గొచ్చు అనేటువంటి భావన ఆయన స్పష్టంగా చెప్పడం లేదు. ఎందుకంటే ఆయనే చెప్పాడు, బిరేక్ బార్ 400 పార్ అన్నటువంటి మాట్లాడినటువంటి మోడీ ఈ రోజు పరిస్థితి వాళ్ళలోనే అర్థమవుతోంది, అంతర్ముద్రం అవుతుంది. ఈరోజు ఒకసారి ఎగ్జిట్ పోల్ చూసినట్లయితే ఇవి ఎగ్జిట్ పోల్స్ కాదు, మోదీ మీడియా పోల్స్. క్లియర్. ఎందుకంటే నేషనల్ మీడియా మొత్తం కూడా ఈరోజు మోదీ ఏం చేస్తే, ఏం మాట్లాడితే అది టెలికాస్ట్ చేసేటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. కానీ
వాస్తవాలను దాచిపెడతా ఉన్నాయి. ఈ దేశంలో జరుగుతున్నటువంటి ఈ 10 సంవత్సరాల పాలనలో మరి మోడీ ప్రభుత్వం ఓకే, రైట్. సాంకేతిక సమస్య తలెత్తినట్టుంది, తిరిగి సంప్రదించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మన స్టూడియోలో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు త్వరగా శ్రీరామ్ గారు ఉన్నారు. శ్రీరామ్ గారు, ఏపీ విషయానికి వచ్చేసరికి మొదట వేవ్ మొత్తం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వేవ్ కనిపించింది. అంటే జనాలు కానీ లేకపోతే సిద్ధం సభలు కానీ వైనాడ్ 175 అన్నంత కాన్ఫిడెన్స్ వైసీపీలో ఉంది. కానీ చివరికి వచ్చేసరికి ఆ కాన్ఫిడెన్స్ టీడీపీ కూటమి వైపు మనకు కనిపించింది. అంటే ఈ 10-15 రోజుల్లో ప్రజలను అంత మార్చగలిగే శక్తి కూటమికి ఉంటుందంటారా? ఖచ్చితంగా ఉండదండి. అంటే జనం చంద్రబాబు నాయుడు గారి సభలకి వచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారి సభలకి వచ్చారు. జనం ఆ విషయంలో ఎక్కడ లోడ్ చేయలే. ఎవరు పిలిచికెళ్తే ఎవరు ఆటో పెడితే వాళ్ళ ఆటో వల్ల ఎక్కారు. ఓకే, అందువల్ల ఏంటంటే జనం వాళ్ళకి కనబడ్డారు, వీళ్ళకి కనబడ్డారు. బట్ ఏంటి, ఓటింగ్ వేరుగా ఉంటుంది. సభలకు వచ్చే జనం వేరు, ఓటింగ్ వేసే జనం వేరు అని పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో నిరూపించారు. 2019లో మనం పవన్ కళ్యాణ్ గారి విషయం తీసుకుంటే, పవన్ కళ్యాణ్ గారి సభలకి ఏ రోజు 2 లక్షల ఓట్లు, 2 లక్షల మంది జనాలు తగ్గలేదు. ఓట్లు ఎన్ని వచ్చినాయి పాపం ఆయనే గెలవలేని పరిస్థితి. అందువల్ల ఈ జనానికి ఓట్లకి సంబంధం లేదు. ఒకటి ముందే ప్రిపేర్ అవుతారు. అది కాకుండా ఏంటంటే మీరు చెప్పినట్టు ఆఖరి నిమిషంలో ఏం తేడా వచ్చింది అంటే, ఒకటి ఆయన మేనిఫెస్టో, ఈయన మేనిఫెస్టో. ఓకే, ఈ రెండింటికి కంపారిజన్. ఎందుకంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇప్పుడు దాకా ఇచ్చింది చాలు, నెమ్మదిగా ఇద్దాం, ఏదో ఖజానాన్ని చూసుకున్నాం, మరి ఇంకేదో ఉన్నా ఆయన ఆలోచన ఏంటో తెలియదు. ఆ 3000 ఉన్న ఫంక్షన్ని ఎప్పుడో 2028కో 2029కో కొంచెం పెంచుతాను, పెంచుకుంటూ వెళ్తాను అని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇమ్మీడియట్గా పెంచుతాను, ఇమ్మీడియట్గా 4000 పెన్షన్ చేస్తాను, అది కాకుండా ఈ 3 నెలలది ఆగింది ఏదైతే ప్రతి నెల 1000 రూపాయలు చొప్పున అది కూడా కల్పిస్తానని చెప్పారు. ఇలా 3 సిలిండర్లు ఇస్తానని చెప్పారు. తర్వాత ప్రతి మహిళకి 18 ఏళ్ళు నిండితే చాలు 1500 ఇచ్చేస్తాను ప్రతి నెల అని చెప్పారు. అది కాకుండా ఇంకా అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే, ఈ ఎవరైతే ఇళ్లలో పిల్లలు ఉన్నారో, చదువుకునే పిల్లలు ఉన్నారో, 2 పిల్లలు ఉంటే 2 పిల్లలకి, 3 పిల్లలు ఉంటే 3 పిల్లలకి కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఒకళ్ళకే, 2 ఉన్నా 3 ఉన్నా ఒకళ్ళు మాత్రమే చదువుకునే అవకాశం వచ్చింది, మిగతా 2కి రాలా. సో ఇవన్నీ కూడా పనిచేస్తాయి, ఎంతో కొంత పనిచేస్తాయి. పూర్తిగా పనిచేస్తాయి అని అంటాం కాదు, కానీ ఎంతో కొంత పనిచేస్తాయి. ఇవి కాకుండా మీరు చెప్పిన ఆఖరి నిమిషం విషయంలో మాట్లాడుతున్నాను. ఆఖరి నిమిషం ఇంకోటి ఏంటంటే, అది ఏ యాక్ట్ అయితే ఉందో బాబు, మీ యొక్క ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ఆయన లాక్కెళ్ళిపోతాడు రేపు పొద్దున. మీ పేరు ఇప్పటికే ఆయన అన్నిటి మీద, పత్రాల మీద, అన్నిటి మీద కూడా ఆయన ఫోటోలు వేసుకుంటున్నాడు. రేపు పొద్దున ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని పూర్తిగా అమల్లోకి చేస్తే, రేపు పొద్దున మీ ఆస్తి కనుక ఏమాత్రం చిన్న తేడా వచ్చినా ఎవరో వాళ్ళ దగ్గర, వైసీపీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ ఎవరో పెద్ద మనిషి ఉంటాడు, ఆ పెద్ద మనిషి మీదంటే మీది, లేదంటే మీది కాదంటే మీది కాదు. ఓకే, ఇక మీరు కోర్టుల చుట్టూ తిరగడమే మీ పని, అక్కడ కూడా గ్యారంటీ ఏం లేదు అని చెప్పి ఏదైతే తెలుగుదేశం కూటమి వాళ్ళు చెప్పారో అది చాలా వరకు ప్రజల్లోకి వెళ్ళింది. అంటే డబ్బులు ఏమైతే ఆయన దగ్గర నుంచి ఫలాలు తీసుకున్న వాళ్ళు ఏ గ్యారంటీగా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి వెయ్యాలి అని ఫిక్స్ అయిన వాళ్ళు కూడా, అమ్మో ఏంటి ఈయన వస్తే కనుక మన ఆస్తులు పోతాయా, 50 గజాలు ఉండొచ్చు, 100 గజాలు ఉండొచ్చు, ఇది పోతుందేమో, నా పిల్లలకు ఉండకుండా పోతుందేమో, ఎందుకు వచ్చింది అంత రిస్క్ చేయడం ఎందుకు, ఈసారి నాపితే మళ్ళీ నెక్స్ట్ టైం చూసుకోవచ్చులే అనుకుని చాలామంది అనుకుని ఉండొచ్చు. అది ప్రభావం ఖచ్చితంగా కనిపిస్తోంది. ఈ లాస్ట్ మినిట్లో జరిగిన వాటిలో ఇవి ప్రభావం చూపించడం వల్ల ఇప్పుడు ఆయన ఏవైతే మా ఓటర్లు వేరే ఉన్నారు అని చెప్పారో, మా ఓటర్లు వేరే ఉన్నారంటే ఎవరైతే మహిళలు, వికలాంగులు, వృద్ధులు, ఎస్సీలు అంటే ఎస్సీల్లో ఉన్న క్రిస్టియన్స్, అలాగే రెడ్డీసు, వీళ్ళు కాకుండా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆ పక్క నుంచి ఈ పక్క నుంచి కొంచెం ఆ రాష్ట్రాల నుంచి ఈ రాష్ట్రాల నుంచి సహకారం తీసుకుంటారు. ఆ సహకారంతో వచ్చేవాళ్ళు ఇట్లాంటి వాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళు మా ఓటర్లను మొదటి నుంచి పాపం వాళ్ళు అనుకున్నారు. అయితే ఏంటంటే అంత అవకాశం వచ్చినట్టుగా కనిపించలే నాకు. ఎందుకంటే నేను మొదటి నుంచి చెప్తున్నా, ఒకటే విడతలో కనుక జరిగితే ఆ సహకారం పక్క రాష్ట్రాల నుంచో పక్క నియోజకవర్గాల నుంచి సహకారం వచ్చే అవకాశం లేదు. ఎక్కడ వాళ్ళు అక్కడే ఓట్లు వేసుకోవాలి. అందువల్ల ఈసారి మనకు ఒకటేసారి పెట్టారు కాబట్టి ఎక్కడ వాళ్ళు అక్కడే ఓటు వేసుకోవడానికి అవకాశం ఉంది. పక్క రాష్ట్రాల నుంచి కూడా పెద్ద తీసుకురావడానికి అవకాశం టైం సరిపోలే. అట్ ది సేమ్ టైం వీళ్ళ కోసం రాష్ట్రాల నుంచి, పక్క రాష్ట్రాల నుంచి మొత్తం అందరూ ఓటర్లందరూ, హైదరాబాద్ ఓటర్లందరూ
హైదరాబాద్లో కూడా ఉన్నాయి వాళ్ళకి ఓట్లు, ఇక్కడ వాళ్ళ ఊళ్ళల్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. వాళ్ళంతా తండోపతండాలుగా ఇక్కడికి వచ్చి ఓట్లు వేశారు. కరెక్ట్. ఈ లాస్ట్ మినిట్ చేంజెస్ ఇవన్నీ కూడా లాస్ట్ మినిట్లో జరిగినాయి. ఇవన్నీ కూడా ప్రభావం చూపించినాయి. అందువల్ల మొదట్లో ఉన్న ఉత్సాహం అనేది ఏదైతే ఉందో, ఈవెన్ ఈ వైసీపీ పార్టీకి మార్నింగ్ ఓటింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి 12 గంటల దాకా కూడా వాళ్ళు కాన్ఫిడెన్స్లోనే ఉన్నారు. మన ఓట్లు మనకి పడిపోతున్నాయి, మన ఏవైతే మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాలంటీర్లు చక్కగా చెప్పినట్టు అందరినీ తీసుకొచ్చి ఓట్లు వేస్తున్నారు, మన వృద్ధుల్ని, మన వికలాంగుల్ని, మన మహిళల్ని జాగ్రత్తగా తీసుకొచ్చి ఓట్లు వేస్తున్నారని సంతోషించారు. కానీ మధ్యాహ్నం నుంచి ఆ ఓటింగ్ శాతం పెరిగిపోవడం, విపరీతంగా పెరిగిపోవడం, వీళ్ళు అనుకున్న దానికన్నా విపరీతంగా పెరిగిపోవడం, 6 గంటలకి గేట్లు మూసేసిన తర్వాత కూడా వాళ్ళు ఓట్లు వేయడానికి రాత్రి 2 దాకా పట్టడం, ఇవన్నీ చూసిన తర్వాత గతంలో ఏప్రిల్ నెలలో 79% వస్తే 2014లో మే నెలలో కొంత తగ్గితే ఏప్రిల్ నెలలో జరిగింది. లాస్ట్ టైం ఏప్రిల్ నెలలో జరిగితే 79, ఈసారి మే నెలలో కూడా 82 వచ్చింది. అంత ఎండల్లో కూడా వచ్చి రాత్రి 2 గంటల దాకా కూడా నిలబడి వేశారు. కొన్ని చోట్ల ఈవీఎంలు ప్రాబ్లం వస్తే మేము ఏమైనా సరే ఉండి వేసే వెళ్తామని చెప్పి వేసి వెళ్ళారు. అంటే ఎంత కసిగా ఓట్లు వేశారు అనేది చూసిన తర్వాత వీళ్ళు ఎక్కడైనా ఏ పార్టీ అయినా సుమారుగా ఇచ్చుంటే ఒక 1000 ఇచ్చుండొచ్చు, 1500 ఇచ్చుండొచ్చు, ఇక మ్యాక్సిమం ఒక 5000 ఇచ్చారనుకోండి, ఓటుకి ఎంత అని ఒకవేళ ఇచ్చారనుకోండి. ఇచ్చారని మనం కన్ఫర్మ్ చేయలేం కాబట్టి తెలిసినా కూడా. కానీ విదేశాల నుంచి వచ్చారు ఓట్లు వేయడానికి, కేవలం ఓటు వేయడానికి. అటు నుంచి అమెరికా నుంచి ఇక్కడికి రావడానికి 1,50,000, వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళడానికి 1,00,000. ఒక్కొక్కళ్ళు 3 లక్షల చొప్పున ఒక 4 ఫ్యామిలీ ఎంత పెట్టుకుని వచ్చారు? అన్ని పెట్టుకుని జస్ట్ ఓటేసి వెళ్ళిపోయారు. అంటే ఏ స్థాయిలో కసిగా వచ్చి ఓటేశారు అనేది చూసిన తర్వాత మొదట్లో ఉన్న ఉత్సాహం అనేది కొద్దిగా తగ్గింది. అయితే అంత తగ్గినా కూడా ఐపాక్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు మనమే వస్తున్నామని చెప్పిన తర్వాత కొంచెం ఆశ వెలిగింది. నిన్న ఆరామస్థాన్ గారు దానికి కొంచెం నూనె పోసి ఇంకొంచెం ఆశని 4వ తారీఖు దాకా ఎక్స్టెండ్ చేశారు. ఏం జరుగుతుందో చూద్దాం. రైట్. అంటే ఇప్పుడు అదే సమయంలో సార్ ఒక 2 సర్వేలు నేను ప్రస్తావించదలుచుకున్నాను. ఒకటి ఆరా అయితే, 2 ఇండియా యాక్సిస్. ఈ 2 సర్వేల్లో ఒక విషయాన్ని వాళ్ళు స్పష్టం చేసింది ఏంటంటే 12% అధికంగా మహిళా ఓటర్లు వైసీపీ వైపు మొగ్గు చూపారు, వైసీపీకి ఓటు వేశారు కాబట్టి వైసీపీదే అధికారము, అంటే మహిళా ఓటర్లు వైసీపీని గెలిపించబోతున్నారు అని వాళ్ళు చెప్పారు. నిజంగా 12% అధికంగా ఓట్లు మహిళలు వేస్తే వైసీపీ గెలుస్తుంది కదా? మరి అది అది ఇప్పుడు వీళ్ళు చెప్పిన దాంట్లో ప్రకారం మళ్ళీ పురుషులందరూ కూడా మెజారిటీ ఓటర్లు ఎవరికి వేశారన్నారు? కూటమికి వేశారు. పురుషులకి మహిళలకి తేడా ఎంత? 10 లక్షల ఓట్లు ఏదో తేడా ఉంది. 51% అయితే 49%, ఒక 2% తేడా ఉంది. అంటే 49% వీళ్ళు మెజారిటీ, ఇందులో ఈ 49%లో మెజారిటీ ఓట్లు కూటమికి పడినాయి. 51% ఉన్న దాంట్లో మెజారిటీ ఓట్లు అడ్డుపడినాయి వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం. ఈ 49లో మెజారిటీని, అందులో ఆ 51లో మెజారిటీ ఎంత పడినాయో చూసి మిగతా ఎంతో కొంత ఇటు కూడా పడినాయని చెప్తున్నారు. ఆ పర్సెంటేజ్ని కలిపితే ఎంత పర్సెంటేజ్ వచ్చింది చూడాలి. ఓకే. అంటే ఈ 49లో మెజారిటీ పర్సెంట్ ఎంత పడినాయి? 40 పడిందా, 35 పడిందా, ఎంత ఏదో పడి ఉంటుంది. అందులో నుంచి మెజారిటీ అటుపోయినా కూడా ఒక 15% పడినా కూడా అది 50, ఇది 50 అయింది కదా. అవును, సమానం అయిపోయింది కదా. వీళ్ళు మెజారిటీ వేశారు కరెక్టే, కానీ ఇటు మెజారిటీ ఇటు వేశారు కదా. అవును, కరెక్ట్. సో ఇదో 35%. ఊరికే మనం అనుకోవడమే. ఆరామస్థాన్ గారు చెప్పినట్టు మన లెక్కలు రేపు కదా తెలిసేది. ఇటు మెజారిటీ వాళ్ళకే పడింది, ఓకే. 35% వాళ్ళకే పడింది, ఓ 15% ఇటు పడింది అనుకోండి. ఇటు పడినాయి కదా, ఇటు మెజారిటీ ఇటు పడినాయి కదా. మరి ఇందులో ఒక 35% పడింది అనుకుందాం, మళ్ళీ ఆ 15% కలిపితే మళ్ళీ సేమ్ అయింది కదా. ఏ తేడా ఉంది? రైట్. అందుకనే నేను అనేది అంటే ఓట్ ట్రాన్స్ఫర్ ఏదైతే కాపుల నుంచి ఓట్ ట్రాన్స్ఫర్ ఏదైతే జరిగిందో ఆ ఓట్ ట్రాన్స్ఫర్ జరగటం అనేది ఇప్పుడు మొత్తం టైట్ చేసింది, మొత్తం సినారియోని అంతా టైట్ చేసింది. ఒకవేళ ఆ ఓట్ ట్రాన్స్ఫర్ జరగకపోతే ఆరామస్థాన్ గారు లాంటి వాళ్ళు కూడా 23 చెప్పాలి. తెలుగుదేశానికి వీళ్ళందరికీ లాస్ట్ టైం వచ్చినప్పుడే 23 వస్తాయి అని చెప్పాలి. ఎందుకంటే లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారికి ఏమి లేవు కదా, ఒకటి వచ్చింది, అది కూడా పోయింది. బీజేపీకి ఏమి లేవు, అంటే అదే 23 వస్తాయని చెప్పాలి ఆరామస్థాన్ గారు కూడా. కానీ ఆరామస్థాన్ గారు 81 దాకా వెళ్ళారు, మాక్సిమం కూటమికి 81 దాకా వెళ్ళారు. 81 దాకా వెళ్ళారంటే ఏంటి? ఓట్ ట్రాన్స్ఫర్ చాలా బాగా జరిగిందని అర్థం కదా. ఓట్ ట్రాన్స్ఫర్ అన్ని పార్టీల నుంచి జరిగింది, కాపులు వచ్చి ఇటు వేశారని అర్థం. అది లేకపోతే అన్ని సీట్లు ఆయన చూపించడానికి కూడా అవకాశం లేదు. అట్ ది సేమ్ టైం మహిళలు ఎంతో కొంత వేశారు. సో అందువల్ల ఆయన చెప్పింది కూడా 1.5% తేడా చెప్పాడు ఆయన. 1.5% తేడా ఆయనే చెప్పితే, ఆయన చెప్పిన లెక్క ప్రకారాన్ని మళ్ళీ ఇంకా టైం ఉంటే నేను చెప్తా ఆయన ఏం చెప్పిన లెక్కల్లో ఏం ఇబ్బందులు ఉన్నాయి. బట్ వన్ థింగ్ ఏంటంటే 1.5%లో ఒక 0.75% తేడా వచ్చినా కూడా మళ్ళీ కూటమి వస్తుంది కదా ఆయన చెప్పిన లెక్క ప్రకారం. రైట్. ఓకే, వస్తాను సార్ తిరిగి మీ దగ్గరికి. మనతో పాటు
బీజేపీ అధికార ప్రతినిధి గంగాపురం వెంకటరెడ్డి గారు ఉన్నారు. వెంకటరెడ్డి గారు, అంటే ఇప్పుడు సరే ఎగ్జిట్ పోల్స్ సరే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నమ్ముతుండొచ్చు నమ్మకపోతుండొచ్చు, కానీ 1-2 ఎగ్జిట్ పోల్స్లో మరీ ముఖ్యంగా చాణక్య అనే ఒక ఎగ్జిట్ పోల్స్లో దేశంలో నిరుద్యోగము ధరల పెరుగుదల అనేది ప్రభావితం చూపించింది. అయినప్పటికీ బీజేపీది అధికారం అన్నట్టు చెప్పారు. అంటే ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత అంటే నిరుద్యోగము ధరల పెరుగుదల అంశం నిజంగా ప్రభావితం చూపిస్తే మరి బీజేపీ అధికారంలోకి రావద్దు కదా? ఎందుకో ఇక్కడ అంటే ఎన్నికల్లో పరస్పర వైరుధ్యంగా కనిపిస్తా ఉన్నాయి ఫలితాలు, ఎందుకంటారు అట్లా? ఇప్పుడు ఒకటి నరేష్ గారు, చాలా మంది కాంగ్రెస్ వాళ్ళు కానీ ఇతర ప్రతిపక్షాలు కానీ మోదీ గారిని విమర్శించాలా, పరిపాలన గురించి తప్పుడు ప్రచారం చేయాలనేటువంటి కోణం లోపల గత కొన్ని సంవత్సరాలుగా ఏంటంటే దేశంలో ధరలు పెరుగుతున్నాయి, అభివృద్ధి లేదు, వ్యవసాయ రంగం కుంటుపడ్డది, పారిశ్రామిక రంగం కుంటుపడ్డది అనేటువంటి సాకులు విమర్శలు చేయడం అనేటువంటిది మనం చూసాం. కానీ ప్రజలు దాన్ని తిప్పికొట్టారు. నిజానికి అట్లా జరిగినట్టయితే ప్రజలు ఇవాళ బీజేపీ వైపు, అంటే నేను చెప్తున్నటువంటి ఏంటి, ఈ సర్వేల ప్రకారంగా ఎగ్జిట్ పోల్ సర్వేల ప్రకారంగా ప్రజలు మోదీ వైపు చూడరు అనేటువంటిది మాత్రం మనకు అందరు. ఎందుకంటే ప్రజలు కోపం వచ్చినప్పుడు తెలంగాణలో చూసినారు, మా కేసీఆర్ పాలన నచ్చలేదు, కూర్చుండబెట్టినారు, ఎక్కడ కూర్చోబెట్టారో అక్కడ కూర్చుండబెట్టినారు, కాంగ్రెస్ తీసుకొచ్చినారు, సరే మాకు కొంత బలాన్ని ఇచ్చినారు, మాకు ప్రతిపక్ష పాత్ర బలంగా తీసుకుపోండి అనేటువంటి దానికి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఉపాధికి వచ్చేటప్పటికి ఒక్క ఎగ్జాంపుల్ నేను మిత్రులకు చెప్తున్నాను. దేశంలో ఉపాధి అంటే కాంగ్రెస్ వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, ప్రభుత్వ సంస్థల్లో ప్రభుత్వ విభాగాల్లో మాత్రమే ఉద్యోగాలు ఇస్తే ఉపాధి అనుకుంటున్నట్లు కాదు. ప్రైవేట్ రంగం అనేక పారిశ్రామిక రంగాల లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్స్, వీటిల్లో అనేక కార్యక్రమాలు జరిగినవి, లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి జరిగినాయి. మీరు హైదరాబాద్ చుట్టే అనేక రకాలుగా మీరు చూస్తున్నారు. మీకు తెలుసు నరేష్ గారు, ఇవాళ హైదరాబాద్ చుట్టూ కానీ మా గ్రామం రంగారెడ్డి జిల్లా గ్రామాల్లో కూడా మనం చూసినట్టయితే బీహార్ నుంచి, ఒరిస్సా నుంచి, బెంగాల్ నుంచి, ఎక్కడెక్కడి నుంచో వచ్చినటువంటి వాళ్ళు చాలా మంది పనిచేస్తున్నారు. వాళ్ళకి ఏదో ఇంత గిట్టుబాటు ఉంటేనే కదా ఇక్కడ పనిచేసినటువంటిది. సరే అక్కడ వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది, అక్కడ ఆ మాత్రం లేబర్ దొరకదా, కూలి దొరకదా అనేటువంటి కాదు. ఇవాళ బలంగా అనేక ప్రాంతాల దేశంలో ఒక మొబిలైజేషన్ ఆఫ్ లేబర్ జరుగుతున్నటువంటిది, అనేక మందికి ఉపాధి అవకాశాలు లభించడం జరిగినటువంటిది. మీరు చూసినారు కరోనా పీరియడ్లో ఎన్ని లక్షల మంది ఎన్ని ట్రైన్లు పెట్టినా కూడా ఆనాడు ఈ హైదరాబాద్ నుంచి ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ, రామేశ్వరరావు గారి కన్స్ట్రక్షన్ కంపెనీలో వేల మంది పనిచేస్తున్నారండి నేను చూసినంత వరకు. కాబట్టి ఉపాధి లభించలేదు. ఉపాధి అది 1000 రూపాయలు వచ్చిందా, 600 రూపాయలు వాళ్ళకి గిట్టుబాటు అయిందా అనేటువంటిది కాదు. ఇది ఒక చెడ్డ ప్రచారం చేయడం జరుగుతున్నటువంటిది. ఎందుకంటే దేశంలో, ప్రపంచంలో మోదీ గారి కాలం లోపలనే చైనాను దాటి ఇవాళ మన జనాభా నెంబర్ 1కి వచ్చిన 140. మామూలు విషయం కాదు ప్రపంచంలో. కాబట్టి ఆ జనాభాకు కావలసినటువంటి అవసరాలు, నిత్యావసర సరుకులు, వీటన్నిటిని కూడా ఒక పద్ధతి లోపల పేదలకు ఇవ్వాల్సినటువంటిది 20 కోట్ల మందికి ఉచితంగా గత కొన్ని సంవత్సరాల నుంచి వచ్చే 5 ఏళ్ళకు కూడా ఇస్తాం అనేటువంటి పద్ధతి లోపల మరి ఉచిత ఆహార పదార్థాలను మనం పంచడం అనేటువంటిది జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇవాళ ఇది ఉన్నా కూడా జనం ఎందుకు వేశారు అనేటువంటిది కాంగ్రెస్ ఆలోచించుకోవాలి. కాంగ్రెస్ అవినీతి, అంబానీలు పెరిగిందే వాళ్ళ కాలం లోపల, ఆ టాటాలు పెరిగిందే వాళ్ళ కాలం లోపల. ఇవాళ ఆ పారిశ్రామిక సంస్థలను మీద ఒక దుష్ప్రచారం చేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చినారు. కాబట్టి ప్రజలు తగిన బుద్ధి చెప్పినారని మేము భావిస్తున్నాము. అది రేపు మనకు సమాచారం మనకు వస్తుంది, తెలుస్తుంది. రైట్. మనతో పాటు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి షేక్ సైదా గారు ఉన్నారు. షేక్ సైదా గారు, ఇంతకుముందు కట్ అయింది, మీరు చెప్తా ఉన్నారు అంటే రాజకీయ పంచాంగం మాదిరిగా ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయి, కానీ మరి అంతిమంగా కాంగ్రెస్ గెలిచే పరిస్థితులు ఉన్నాయా, ఇండియా కూటమి ప్రభావం చూపించే పరిస్థితులు ఉన్నాయా దేశంలో? నరేష్ గారు, తప్పనిసరిగా ఈ యొక్క 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని ఇండియా కూటమి అధికారంలోకి క్లియర్. ఎందుకు చెప్తున్నానంటే ఇంత ధైర్యంగా, ఇంత కాన్ఫిడెంట్ ఈ మాట, ఈ మోడీ గారి 10 సంవత్సరాల పాలనలో ప్రజలు విసుగెత్తిపోయారు. మనం చూస్తూ ఉన్నాం. మరి కర్ణాటక రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా 40% కమిషన్లతోటి ఏ విధంగా మరి నష్టపోయిందో మనం చూసాం. అలాగే మోడీ గారి 10 సంవత్సరాల పాలనలో విద్వేషాలు రెచ్చగొట్టి మరి పరిపాలన ఏ విధంగా కొనసాగించాడో, హిందూ ముస్లింల మధ్య గలాటాలు సృష్టించాడో. మరీ ముఖ్యంగా మీకు ఒక మాట చెప్పాలంటే, మోడీ గారు ప్రధానమంత్రి హోదా స్థాయిని దిగదారి ఆయన ఏ విధంగా మాట్లాడే ఒక గల్లీ లీడర్ లాగా మంగళసూత్ర, ముద్ర, అలాగే అనేకమైనటువంటి విషయాలు విమర్శిస్తూ ఏ విధంగా మరి ఆయన పరిపాలన చేశాడో, పాకిస్తాన్, చైనా అంటూ ఎలా ఉద్దేశాలు రేపుట్టాడో క్లియర్గా మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి దిగజారి ఫ్రస్ట్రేషన్ లో వెళ్ళి ప్రధానమంత్రి ఓటమినే ఒక పరిస్థితిలో కనిపిస్తా ఉన్నాం. మన గవర్నమెంట్ ఉత్తరప్రదేశ్ లో 80 స్థానాలు ఉన్నాయి.
ఎన్ని సీట్లు రావడానికి వాళ్ళకి అవకాశం ఉంది? గతంలో ఎన్ని వచ్చాయి? ఈ రోజు 40 సీట్లు కూడా అనేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అలాగే మహారాష్ట్ర 48 స్థానాలు ఉన్నాయి. మహారాష్ట్రలో ఈ రోజు మరి యొక్క మోడీ యొక్క పరిపాలన చూసిన తర్వాత అక్కడ శివసేన కానివ్వండి, మాతో ఎన్డీఏ ఇండియా కూటమిటువంటి శరద్ పవార్ పార్టీలు కానివ్వండి, ఈ రోజు అక్కడ మెజార్టీ సీట్ల మీద రావడానికి అవకాశం ఏర్పడతా ఉంది. అలాగే పశ్చిమ బెంగాల్ ఈ రోజు మరి దీది ఆ విధంగా మరి మోడీని ఎదుర్కొంటా ఉందో ఆ రోజు అక్కడ ఎన్ని సీట్లు వస్తున్నాయో మీరు చూస్తా ఉన్నారు. అలాగే చూసినట్టే బీహార్ లో కూడా ఈ రోజు బీహార్ లో కూడా కాంగ్రెస్ పార్టీ బలమైనటువంటి సంఖ్యలో మరి ఓట్లు రాబోతావు. అలాగే ఒకసారి తమిళనాడు చూసినట్లయితే 39 స్థానాలు ఉన్నటువంటి తమిళనాడులో కూడా ఈ రోజు 38 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ మరి ఇండియా కూటమి అక్కడ మరి గెలవబోతున్నటువంటి పరిస్థితి. అలాగే కర్ణాటకలో ఉన్నటువంటి 28 స్థానాల్లో దాదాపు 15 నుంచి 16 స్థానాల్లో ఈ రోజు అక్కడ మరి గెలవబోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఈ విధంగా చెప్పుకుంటా పోతే అన్ని రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం కనిపిస్తా ఉంది. వీళ్ళేదో మసిబుసి మామిడికాయ చేసి మేము అది చేసి నేను ఒకటే కోరుతా ఉన్నా, ఈ దేశ జనాభా 140 కోట్ల మంది జనాభా, 85 కోట్ల మందికి మీరు ఉచిత రేషన్ ఇస్తామని చెప్పుకుంటా ఉన్నారు. ఇంకెక్కడ మంది పేదరికాన్ని మీరు ఈ 10 సంవత్సరాల్లో మీరు పేదరికాన్ని తగ్గించగలిగారు? దానికి సమాధానం చెప్పండి. కోవిడ్ టైంలో అనేక మంది కార్మికులు లాక్డౌన్ ఎమ్మటే ప్రకటించడంతో ఎంతో మంది కార్మికులు వలస బాట పడినటువంటి పరిస్థితి. రోడ్ల మీద కాళ్ళు చెప్పులు లేకుండా నడి ఎండల్లో పైన మూటలు పెట్టుకొని పిల్లల్ని బుధాలు వేసుకొని కాళ్ళకి రోడ్ల మీద నడిచారే, అది మీకు కనిపించదా? మీకు ఏం చేశారని మీకు రైతులు ఉద్యమాలు చేస్తే రైతులను ఏ విధంగా మీరు కాల్చి చంపారో మీకు తెలియదా? రైతుల మీద బుల్డోజర్లు దొక్కించారే, యూపీలో కార్లు తొక్కించి వాళ్ళని హత్య చేశారే, ఇదే మీ పరిపాలన? అనేక మంది మైనార్టీల ఇళ్లని కూల్చారే, మసీదులు కూల్చారే. మణిపూర్ లో మానవ హోమం జరిగితే పరామర్శించని దిక్కులేని మీరు ఈరోజు అధికారంలో వస్తారని చెప్పి ఎలా మాట్లాడుతున్నారు? నేనైతే ఒకటే కోరుతా ఉన్నా నరేష్ గారు, ఈ ప్రజలు భారతీయులు గొర్రెలని చెప్పి భావించి మరి గొర్రెలే కషాయవాడిని నమ్మితే ఏదైనా అధికారంలో వస్తే నేను చెప్పలేను, కానీ ఈ దేశ పౌరులు భారతీయులు ఈ దేశ స్వాతంత్రం కోసం ఉద్యమం నడిపినటువంటి వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టినటువంటి వాళ్ళు, నేను మేలుకొల్పుతున్నానని చెప్పి ఈ రోజు ప్రజలు మేలుకొల్లని చెప్పి నేను భావిస్తా ఉన్నా. రేపు ఎన్నికల్లో క్లియర్ గా ఇండియా కూటమి అధికారంలోకి రాబోతా ఉంది. యూపీలో చూడండి, మొన్న రాహుల్ గాంధీ గారు మరి అక్కడ ప్రచారం చేసినటువంటి సందర్భంగా కొన్ని లక్షల మంది సభకు వచ్చినటువంటి పరిస్థితి చూసాం. స్వచ్ఛందంగా అక్కడ మార్పు కనిపిస్తా ఉంది. ఈ రోజు యోగి ఆదిత్యనాథ్ ఏదో చేస్తున్నా అని చెప్పి అనుకుంటున్నారు మీరు, కానీ వీళ్ళు కేవలం ఈ యొక్క దేశ ప్రజల మధ్య విభజన, విద్వేషాలు, రామ జన్మభూమి పేరుతోటి మరి విద్వేషాలు సృష్టిస్తా ఉన్నారు. ఈ రోజు ఎంత దిగజారిపోయి మాట్లాడుతున్నారంటే మోడీ గారు, శుక్రవారం ముస్లిం ఉంది, ఆదివారం క్రైస్తవులు అనేటువంటి పరిస్థితికి వచ్చాడంటే ఇంతకంటే దిగజారుతనం ఉందా? ఏంటి నువ్వు ఎంత చేసింది ఈ 10 సంవత్సరాలు? చెప్పండి, మీరు ఏం చేశారు? 15 లక్షల రూపాయలు మీ అకౌంట్లో వేస్తాను, నల్లధనంలో ఇస్తాను చెప్పినటువంటి ప్రధానమంత్రి ఏమన్నా 10 రూపాయలు వేసాడా? నోటుబందీ పేరుతోటి పేద ప్రజలందరూ కూడా క్యూ లైన్ లో నిలబడి దాదాపు 100 మంది చనిపోయారే. అదాని కుమారులు ఎవరన్నా చనిపోయాడా? క్యూ లైన్ లో నిలబడ్డారా? ప్రధాని మోడీ క్యూ లైన్ లో నిలబడ్డాడా? లేకపోతే నడ్డా గారు నిలబడ్డాడా? లేకపోతే ఇప్పుడు మాట్లాడినటువంటి గంగవరం వెంకటరెడ్డి గారు ఏమైనా క్యూ లైన్ లో ఉన్నాడా? ఎవరు? సామాన్య ప్రజలు మరి రోడ్ల మీదకి వచ్చి చనిపోయినటువంటి పరిస్థితి. ఇంతకంటే చెప్పాల్సింది ఏముందని ఇంకా అనేకమైనటువంటి ఘటనలు చూడండి. ఎంతమంది మరి మనం చూసాం, మన ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపు 160 మంది యువకులు ఈ పోయి ఏ విధంగా ఇబ్బందులు పడ్డారో విదేశాల్లో, వాళ్ళు ఏ విధంగా అష్ట కష్టాలు పడ్డారో చూసాం. సంవత్సరానికి 2 కోట్ల మంది ఉద్యోగాలు ఇస్తున్నటువంటి ఈ ప్రధానమంత్రి 10 సంవత్సరాల్లో 20 కోట్ల మందికి ఉద్యోగాలు కల్పించాడా? 1 కోట్లు పెట్టుకొని మాట్లాడతారు ఈ ప్రధానమంత్రి. ఇదేనా మనకు కావాల్సింది? ఈ రోజు రైల్వే పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ రైల్వేలు ఏ విధంగా అమ్మేయడం మనం చూస్తా ఉన్నాం. అలాగే ఎల్ఐసిని ఏ విధంగా అమ్మకాన్ని పెట్టాలి చూస్తా ఉన్నాం. ఈ దేశాన్ని ఒకటి నరేష్ గారు, నాకు వేరే డిబేట్ ఉంది, కంక్లూడ్ చేస్తాం. ఎందుకంటే ఇంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వం, ఈ మోడీ గారి పరిపాలన కొనసాగుతూ ఉంటే ఇంకా ఈ దేశ ప్రజలు ఇంకా ఆయన నమ్మితే ఇంతకంటే గత్యంతరం లేదు, ఇంతకంటే బాధాకరం లేదు. నేను ఒకటే కోరుతా ఉన్నా, యజ్ఞైనటువంటి మన భారతీయులందరూ కూడా ఈసారి మోడీ యొక్క కళ్ళబొల్లి మాటలకి, మాయ మాటలకి పడిపోరు. ఇది వాస్తవం. ఇదంతా కూడా మరి మీడియా సృష్టించినటువంటి, లేకపోతే మోడీ సృష్టించినటువంటి మాయాజాలం తప్ప
రేపు మరి ఉదయం 8 గంటలకి ప్రారంభమైనటువంటి ఈ యొక్క ఎగ్జాక్ట్ పోల్స్ లో ఎగ్జిట్ పోల్స్ అయిపోయినాయి. ఎగ్జాక్ట్ పోల్స్ లో కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి అధికారంలోకి రాబోతా ఉంది. రాహుల్ గాంధీ గారు ఈ కూటమికి నాయకత్వం వహించబోతున్నారని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తాను. థ్యాంక్ యూ సైదా గారు. ఒకటి. మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు తురగా శ్రీరామ్ గారు మన స్టూడియోలో ఉన్నారు. శ్రీరామ్ గారు, ఇంకా అదే సమయంలో మరొక రకమైన డిబేట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వినిపిస్తూ ఉంది. అదేంటంటే మీరన్నట్టుగా కూడా మార్జిన్ కూటమి కానీ వైసీపీ మధ్య మార్జిన్ 1.5% ఉంటుంది. చాలా నియోజకవర్గాల్లో మెజారిటీ 3,000 నుంచి 5,000కు ఉంటుంది. ఏదైనా జరగవచ్చు అన్న ఉద్దేశంతోనే ఈ పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి ఒక రగడ కూడా నడుస్తుందన్న ఒక అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఏంటి సార్ ఈ గందరగోళం? అదే ఇప్పుడు ఆరామస్థాన్ గారి వల్ల ఈ గందరగోళం అంతా వచ్చింది బాబా. అంటే ఆయన చాలా కష్టపడి చేసి ఉంటాడు, కానీ ఆయన చేసిన దాంట్లోనే తక్కువ ఉంది పర్సెంటేజ్. మిగతా వాళ్ళందరూ ఎలా కూటమికి ఇచ్చారు. ఓకే. సో వైసీపీకి ఇచ్చిన ఆయన కూడా పర్సంటేజ్ తేడా అనేది చాలా తక్కువ చూపించాడు. దానివల్ల ఇప్పుడు అందరికీ కూడా ఏ చిన్న పర్సంటేజ్ తేడా వచ్చినా, ఆయన వేసుకున్న లెక్కల్లో ఏ చిన్న పర్సంటేజ్ తేడా వచ్చినా కూడా అది సీట్లు మారిపోతాయి. ఇప్పుడు మీరు చెప్పిన పోస్టల్ బ్యాలెట్స్ గతంలో ఎన్ని వచ్చేవి? మహా వస్తే నియోజకవర్గానికి 100-200 ఉండేవి. అట్లాంటిది ఈసారి లక్షల్లో వేసిన తర్వాత ఓ నియోజకవర్గానికి సుమారుగా 3,000 దాకా పడేలాగా ఉన్న పరిస్థితి ఉంది. 3,000 అంటే 3,000 ఒకవేళ వీళ్ళే చాలామంది వైసీపీ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఇందులో మెజారిటీ అంతా కూడా కూటమికి ఇవ్వండి అనేది. ఎందుకంటే సరే ఉద్యోగస్తులందరూ కూడా గవర్నమెంట్ వ్యతిరేకంగా ఉన్నారు. ఆ 3,000లో ఒక 2,500-2,000 కూటమికి పడినా కూడా అంటే దాదాపు 5,000 గతంలో ఉన్న మెజారిటీలో ఉన్న 2019లో ఉన్న నియోజకవర్గాలు ఏవైతే వైసీపీకి ఉన్నాయో అవన్నీ పోతాయి. అవే దాదాపు 30 సుమారుగా ఉంటాయి. ఒక 5,000 సుమారుగా వచ్చిన నియోజకవర్గాలు ఎన్ని ఉన్నాయో మనం చూస్తే తెలుస్తుంది. సో ఆ నియోజకవర్గాలన్నీ కేవలం ఒక పోస్టల్ బ్యాలెట్ వల్లనే పోతాయి. ఇంకా మిగతా విషయాలన్నీ కూడా తర్వాత. సో అందువల్ల ఏంటంటే అంత క్లీన్గా ఏ చిన్న తేడా వచ్చినా కూడా ఇప్పుడు మనం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం తీసుకోండి, కేవలం 25 ఓట్ల తేడాతోటి మల్లాది విష్ణు గారు గెలిచాడు విజయవాడ సెంట్రల్లో లాస్ట్ టైం 2019లో. అట్లాంటి నియోజకవర్గం ఇలా పోస్టల్ బ్యాలెట్ల వల్ల అవతలని గెలిచేస్తారు ఆటోమేటిక్గా. అట్లాంటి నియోజకవర్గాలు చాలా ఉన్నాయి. మళ్ళీ రీకౌంటింగ్ జరిగిన నియోజకవర్గాలు గతంలో అనేకం ఉన్నాయి. గన్నవరం నియోజకవర్గాన్ని తీసుకుంటే రాత్రి 11-12 దాకా కూడా మళ్ళీ లెక్కెట్టండి అని గొడవ చేసిన సందర్భాలు మనం గన్నవరం నియోజకవర్గంలో చూసాం. సో అలాంటివన్నీ కూడా ఈ ఒక్క పోస్టల్ బ్యాలెట్ వల్ల తేడా వస్తుంది కాబట్టి దానికోసం అంత గందరగోళం చేస్తున్నారు. రెండోది, లేటెస్ట్గా మార్నింగ్ కూడా ఎవరో తెలుగుదేశం వాళ్ళు చెప్తున్నారు, ఎవరైతే సైనికులు ఉన్నారో సైనికులు వివిధ వీటిలో ఎయిర్ ఫోర్స్ కానీ లేదంటే ఆర్మీ కానీ లేదంటే నేవీ కానీ వీటిలో పనిచేసే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోస్ట్లో పంపించారు. పోస్ట్లో వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో అక్కడి నుంచి వాళ్ళకి పంపించే అవకాశం ఉంది. వాళ్ళు పోస్ట్లో పంపిస్తే వాటిని రిసీవ్ చేసుకోవడానికి ఇక్కడ అధికార యంత్రాంగం కొంత విముఖత చూపించింది. అవి మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళినాయి అనేది వచ్చింది. అది ఎంతవరకు నిజమో చూడాలి. ఒకవేళ అవి కూడా వస్తే అవి కూడా వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నామని తెలుగుదేశం వాళ్ళు అన్నారు. ఒకవేళ అది నిజమే, దానికన్నా సరి చేస్తే ఎన్నో కొన్ని ఓట్లు మళ్ళీ ఎటువైపు ప్రభావం చూపిస్తాయి అవి కూడా అనేది రేపొద్దున తెలుస్తుంది మనకు. సో ఈ పోస్టల్ బ్యాలెట్లు, పోస్ట్లో వచ్చిన బ్యాలెట్లు ఈ రెండు కూడా ప్రభావం చూపించే అవకాశం స్పష్టంగా కనబడుతుంది కాబట్టి ఇంత గందరగోళం జరుగుతుంది. ఓకే. ఇక అదే సమయంలో సార్ ఇప్పుడు గతంలో కూడా 2014 ఎన్నికలు చూసాం, 19 ఎన్నికలు చూసాం, ఒకరు గెలిచారు ఒకరు ఓడిపోయారు. అయినప్పటికీ ఇంత టెన్షన్ వాతావరణం లేదు. ఇప్పుడు ఏకంగా అదనపు బలగాలు దింపాల్సిన పరిస్థితి ఏపీలో ఎందుకు ఏర్పడింది? అదే నేను ఫస్ట్లో చెప్పినట్టు ఇది ప్రతిపక్షాల్లాగా కాకుండా శత్రువులుగా మారిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి కక్షపూరిత వాతావరణం అనేది ప్రారంభం అయిపోయింది. మనం ఎప్పుడో స్టార్టింగ్లోనే చూసుకుంటే బందర్ల నుంచి మాజీ మంత్రిగా ఉన్న ఆయన అరెస్ట్ చేసి అప్పుడు ఇబ్బంది పెట్టారు. అలాగే స్వయంగా తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర నాయకుడిగా ఉన్న అచ్చెన్నాయుడు గారిని ఆయన పాప ఏదో పైల్స్ ఆపరేషన్ అయ్యి కింద నుంచి రక్తం కారుతున్న పరిస్థితుల్లో శ్రీకాకుళం నుంచి గుంటూరు దాకా తీసుకొచ్చారు. సో ఇట్లాంటివన్నీ ఎంత కక్షపూరితంగా కొన్ని విషయాలు చేశారో, రఘురామకృష్ణరాజు గారిని ఏ విధంగా చూశారో మనం చూసాం. దాన్ని ఎవరు మర్చిపోలేని పరిస్థితి. అలాగే టీడీపీకి సంబంధించిన పట్టాభి అధికార ప్రతినిధి ఉన్నాడు, ఆయన తీసుకెళ్ళి ఆయన కొట్టారని వార్తలు వచ్చినాయి. సో ఇవన్నీ కక్షపూరిత వాతావరణం ఏదైతే ఉందో, ఇప్పుడు రేపు పొద్దున మనం వస్తే మనం కూడా అంతకన్నా ఎక్కువ చేయాలి, దాన్ని మన ఎంత ఇబ్బంది పెట్టారో మనకు అంతకన్నా చేయాలన్న పరిస్థితులు కనబడుతున్నాయి.
అందువల్ల ఇటువంటి ఉద్రిక్త వాతావరణం ఏర్పడిపోయింది. వీళ్ళు వస్తే వాళ్ళు రాష్ట్రాన్ని ఖాళీ చేయాల్సిన పరిస్థితి, వాళ్ళు వస్తే వీళ్ళు రాష్ట్రాన్ని ఖాళీ చేయాల్సిన పరిస్థితి, రాయలసీమ గ్రామాలలో పరిస్థితి, అలాంటి పరిస్థితి ఇప్పుడు నాయకులు పెద్ద పెద్ద నాయకుల దగ్గరికే వచ్చేసింది. సో ఇది కాకుండా ప్రత్యేకమైన వాతావరణం ఏంటంటే ఈసారి ఏ పార్టీ ఓడిపోతే ఆ పార్టీ పరిస్థితి ఏంటి, ఆ పార్టీ మనుగడ పరిస్థితి ఏంటి అన్నది కూడా కొంత ప్రశ్నార్థకంగా మారిపోయింది. వైసీపీ కనుక ఒకవేళ ఓడిపోతే రేపు పొద్దున ఆయన ఈ రోజు నుంచి రేపు శుక్రవారం నుంచి ఆయన కోర్టుకు వెళ్ళాలి. ఇప్పుడు దాకా నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను, అందుకు నేను రావడానికి ఇబ్బంది ఉంది నాకు అని చెప్తే పర్మిషన్ ఇచ్చింది. ఎప్పుడైతే ముఖ్యమంత్రి పదవి పోయిందో ఆయన కోర్టు చుట్టూ తిరగాలి. ఇప్పుడు అవినాష్ గారి కేసు వస్తుంది, ఈయన కేసులు, ఈ కేసులన్నీ అయిపోయి ఈయన ఒకవేళ ఏమైనా జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితులు మళ్ళీ వస్తే ఈయన బెయిల్ క్యాన్సిల్ అయితే చాలు, ఆటోమేటిక్ జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. తర్వాత శిక్షల్లో అవన్నీ తర్వాత బెయిల్ క్యాన్సిల్ అయితే కూడా ఈయన జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడు పార్టీ పరిస్థితి ఏంటి వాళ్ళ క్వశ్చన్ మార్క్. ఎట్ ది సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ ఈ తెలుగుదేశం పార్టీ రాకపోతే, ఒకసారి ఆల్రెడీ రాలేదు, రెండోసారి కూడా రాలేదంటే తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఏంటి అన్నది క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఆయన ఏజ్ పరంగా కూడా కొంత క్వశ్చన్ మార్క్ అనేది వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. సో ఇట్లాంటివన్నీ ఉన్నాయి కాబట్టి ఆ పార్టీ ఓడిపోతే ఆ పార్టీ మనుగడికి, ఈ పార్టీ ఓడిపోతే ఈ పార్టీ మనుగడికి ప్రశ్నార్థకంగా ఉంది. కాబట్టి అంత టెన్షన్ వాతావరణం ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఓకే, రైట్. మనతో పాటు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గంగాపురం వెంకటరెడ్డి గారు ఉన్నారు. గంగాపురం వెంకటరెడ్డి గారు, ఒకవేళ కనుక ఇప్పుడు గతంలో బీజేపీ తెలంగాణకు అన్యాయం చేసింది అని చెప్తూ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ క్యాంపెయిన్ చేసింది, అది ప్రజలు నమ్ముతారో లేదో రేపు ఫలితాల్లో మనకు తేలబోతుంది. కానీ ఒకవేళ కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే నిజంగా తెలంగాణకి ఇచ్చిన విభజన హామీల విషయంలో కానీ లేకపోతే ఆదుకునే విషయంలో కానీ బీజేపీ స్టాండ్ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు ఒకటి నరేష్ గారు, తప్పకుండా తెలంగాణ నిన్న మోదీ గారు తెలంగాణ 10 సంవత్సరాల దశాబ్ది ఉత్సవాల సందర్భం లోపల హామీ ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో తెలంగాణ అభివృద్ధిలో మా పాత్ర ఉంటుంది అనేటువంటిది స్పష్టంగా చెప్పడం జరిగింది, ట్వీట్ చేయడం జరిగినటువంటిది మనం అందరం చూసాం. ఒకటి ఏంటంటే ఈ హామీలకు సంబంధించినటువంటిది రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి హామీలు కొంత ఇబ్బందికరంగా వివాదాస్పదంగా ఉన్నాయి. వాటి రెండు రాష్ట్రాలు కూర్చుండబెట్టి చేసేటువంటి ప్రయత్నం, పరిష్కరించే ప్రయత్నం తప్పకుండా మేము చేయడం జరుగుతున్నటువంటిది. అక్కడ కూడా కూటమి వస్తుంది, ఇక్కడ తెలంగాణలో వాతావరణం మారిపోతున్నది, రాజకీయ ప్రకంపనలు వచ్చేటువంటి పరిస్థితుల రాజకీయాలు ఇక్కడ ఏ ప్రభుత్వం ఎట్లా ఉంటుంది ఏముంటుంది మనం ఇప్పుడు ప్రస్తుతానికి ఏం చెప్పలేము. మేమైతే 5 సంవత్సరాలు కాంగ్రెస్ పాలించాలని మేము కోరుకుంటున్నటువంటి సందర్భం. కాబట్టి భవిష్యత్తులో తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం యొక్క పాత్ర బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే మేము అధికార వైపు మేము పరిగెడుతున్నాం. వచ్చే ఎన్నికల లోపల ఎప్పుడు వచ్చినా 5 ఏళ్ళకు వచ్చినా 4 ఏళ్ళకు వచ్చినా 3 ఏళ్ళకు వచ్చినా తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది అనేటువంటిది ప్రజలు మాకు రేపు ఇవ్వబోయేటువంటి ఒక తీర్పు, ఒక మద్దతు అనేటువంటిది మాకు కనపడుతున్నటువంటి అంశం. కాబట్టి అన్ని పార్టీలకు ఇచ్చినారు. దేశంలో మోదీ గారిని మద్దతు అనేటువంటిది చాలా బ్రహ్మాండంగా వచ్చినటువంటి సందర్భం లోపల తెలంగాణలో అదే పరంపర కొనసాగుతున్నది. కాబట్టి ఇక కాంగ్రెస్ వాళ్ళు మిత్రులు ఇంతకుముందు కాంగ్రెస్ మిత్రులు మాట్లాడినాడు ఉన్నట్టు లేదు, ఉన్నారా? వాళ్ళు రాత్రి వరకు వాళ్ళు చాలా సంతోషపడినామండి. వాళ్ళు మేమే గెలుస్తామని చెప్పుకునే మాకు అభ్యంతరం లేదు. రేపు వచ్చేటువంటి ఎన్నికల ఫలితాల యొక్క అవి నిర్ణయిస్తారు. వాళ్ళు ఇంకా ఏదో చెప్తున్నారు అక్కడ. వాళ్ళకి ఒకటి నరేష్ గారు, ఢిల్లీలో యోగేంద్ర యాదవ్ గారు ఉన్నారు, ఆయన అడ్వైజర్ టు ది రాహుల్ గాంధీ గారు. వాళ్ళు ఆయన ఉత్తరప్రదేశ్ లో ఇట్లా జరుగుతుంది, మన బీహార్లో ఇన్ని సీట్లు వస్తాయి, అక్కడ వస్తాయి ఇక్కడ వస్తాయి అని లెక్క నెరేటివ్, మైండ్ గేమ్ నెరేటివ్ గత 40 రోజులుగా అది ప్రచారంలోకి తీసుకొచ్చినారు. అది తప్పు అనేటువంటిది. ఇక్కడ రిజర్వేషన్కి సంబంధించి రేవంత్ రెడ్డి గారు లేవనెత్తినటువంటి వివాదాలు అన్నిటినీ ప్రజలు తుంగలో దొక్కి మూసీ నదిలో వేయడం జరిగినటువంటిది. ప్రజలు బ్రహ్మాండంగా వాళ్ళు మైండ్ సెట్ అనేటువంటిది నిర్ణయించబడింది. వాళ్ళు ఏమీ పొరపాటు వాడడం లేదు. ఈసారి మోదీ గారిని గెలిపిద్దాము, మోదీ మద్దతు ఇద్దాము అనేటువంటి దానికి. మోదీకి మ్యాచింగ్ ఎవరండి? ప్రధానమంత్రి అంటున్నారు వాళ్ళు. ఎవరు ప్రధానమంత్రి? తెలంగాణలో మాత్రమే రాహుల్ గాంధీని ప్రధానమంత్రి అన్నారు. ఏ రాష్ట్రంలో దేశవ్యాప్తంగా కూడా మోడీ వర్సెస్ అనే క్యాంపెయిన్ పెద్ద ఎత్తున నడిచింది. అదే కదా. ఇప్పుడు ఏ రాష్ట్రంలోనైనా తమిళనాడులో కానీ బెంగాల్లో కానీ ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అని చెప్పుకున్నారండి. ఇక్కడ వీళ్ళు చెప్పుకునేటువంటిది అది ఎట్టి పరిస్థితుల్లో అది రాహుల్ గాంధీ గారిని. ఎందుకంటే మతం అంటారు. మతం ఏంటండి? అయోధ్య అనేటువంటిది కోర్టు తీర్పు తర్వాత ఒక 400 సంవత్సరాల తర్వాత ఒక తీర్పు వచ్చింది. ఇష్టమున్నా ఇష్టం లేకున్నా దాన్ని గౌరవించాలా. హిందువులు అంటారు, మీరు హిందువులకు వ్యతిరేకం కావచ్చు, కానీ రాముడికి ఎందుకు వ్యతిరేకం అండి? మరి ఎంతవరకు ఎందుకు వెళ్ళలేదండి? అక్కడ వాళ్ళు మాట్లాడుతున్నారు, కంపెనీల గురించి మాట్లాడుతున్నారు, ఎల్ఐసి గురించి మాట్లాడుతున్నారు. వాటి అన్నిటి భ్రష్టు పట్టించిందే మీరు, ప్రైవేటీకరణ చేసిందే మీరు. ఇవన్నీ చేసి వల్ల మీకు ఏం తోచకపోతే మేమే గెలుస్తామని మీరు ఇంకా ప్రజల కసాయి గొర్రె కసాయి నమ్మినట్టుగా అంటుందంటే అది అవమానకరం. ప్రజల తీర్పును అవమానించారు. ఇట్లా కాదు, ప్రజలు బ్రహ్మాండమైన తీర్పు ఇవ్వబోతున్నారు.
అది మీరు ఇంకా ఇప్పటికైనా ఎవరైనా స్వీకరించాల్సిందే కదా జనతా జనార్దన్. కాదు గౌరవప్రదంగా ఏమో మరి చూద్దాము. వీటిలో సర్వేలలో మాకు వ్యతిరేకంగా ఉంది, అయినా కూడా మాకు ఆశ ఉంది, మేము గెలుస్తామని చెప్పుకుంటే మర్యాద ఉంటుంది. కానీ ఇంకా అదే పద్ధతి పలా 5th గ్రేడ్ లో మాట్లాడుతున్నారు, హై స్పీడ్ లో మాట్లాడుతున్నారు, మేమే గెలుస్తామని. ఏ సర్వే చెప్పిందండి? 50 సర్వేలు వచ్చినాయి. ఒక్క సర్వేలలో కాంగ్రెస్ జాతీయ స్థాయిలో వస్తుంది అనేటువంటిది, అది వస్తే వాళ్ళ కర్మ అన్నట్టుగా, ప్రజలు తీర్పు అన్నట్టుగా అవమానించడం మంచిది కాదు అని చెప్పి. మనతో పాటు కాంగ్రెస్ మిత్రుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా కాంగ్రెస్ పరిస్థితి అదే అడుగుతున్నాం సార్. ఏముంటది? సున్నా ఉంటది. సైదా గారు చెప్పండి సార్. ఏపీసీసీ ఏపీలో మన కూటమి వర్సెస్ వైసీపీ అన్నట్టుగా ఉంది. ఈసారి అసెంబ్లీలో పార్లమెంట్లోనో అడుగు పెడతాం అన్నట్టుగా కాంగ్రెస్ ప్రచారం చేసింది. రాహుల్ గాంధీ గారు కూడా భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేశారు. కానీ ఎగ్జిట్ పోల్స్లో మాత్రం అటువంటి పరిస్థితి లేదు. కనీసం ఒక్క అసెంబ్లీ స్థానాన్ని కానీ పార్లమెంట్ స్థానాన్ని కానీ కాంగ్రెస్ గెలుచుకునే పరిస్థితి లేదు. ఏంటిది? కాంగ్రెస్కు స్వయంకృత అపరాధమా, లేకపోతే ఇంకా విభజన హామీలకు విభజనకు సంబంధించి కాంగ్రెస్ మీద ప్రజలు ఇంకా కోపంగానే ఉన్నారా? ఏపీ ప్రజలు ఏంటి? నరేష్ గారు, ఒకటి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి ఎన్నిక. ఈ యొక్క వైసీపీ అలాగే ఎన్డీఏ కూటమి మధ్య ఆంబోతులు కొట్లాట్లాగా ఎన్నికలు జరిగినాయి. పెద్దలు దుర్గా శ్రీనివాస్ చెప్పినట్లుగా వ్యక్తిగత కక్షలు కార్పణ్యాలతో కూడా ఎన్నికలు జరిగినాయి. ఇది వాస్తవం. ఇలాంటి పరిస్థితుల్లో గత 10 సంవత్సరాల నుంచి అధికారం కోల్పోయినటువంటి కాంగ్రెస్ పార్టీ షర్మిలమ్మ గారు పిసిసి అధ్యక్షురాలైన తర్వాత విస్తృతంగా రాష్ట్రంలో ఆమె పర్యటన చేశారు. కాంగ్రెస్ పార్టీ మా ఓట్ బ్యాంక్ అయితే ఎక్కడైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర, వైఎస్ఆర్ పార్టీ దగ్గర మేము తీవ్రంగా అధికార పక్షాన్ని చేసినటువంటి తప్పుల్ని, ప్రత్యేకించి కడప జిల్లాలో పులివెందులలో వివేకానంద రెడ్డి గారి హత్యను ప్రస్తావిస్తూ షర్మిలమ్మ గారు ఎన్నికల క్యాంపెయిన్ విస్తృత స్థాయిలో నిర్వహించడం జరిగింది. అలాగే షర్మిలమ్మ గారితో పాటు పార్టీలో ఉన్నటువంటి పెద్ద నాయకులు ఎవరైతే సీటపిలిసి సభ్యులుగా ఉన్నారో రఘువీరారెడ్డి గారు, కేవీపీ రామచంద్రరావు గారు, పల్లం రాజు గారు, జేడి శీలం గారు, అలాగే తులసిరెడ్డి గారు, మరి కనుమూరి బాపిరాజు గారు, ఇలాంటి పెద్ద నాయకులందరూ కూడా ఎవరి స్థాయిలో వాళ్ళు మరి పార్టీ కోసం, చింతామోహన్ గారితో సహా ఎవరి స్థాయిలో వాళ్ళు మరి పార్టీ ఈ యొక్క ఎన్నికల ప్రణాళికలో కానివ్వండి, ఎన్నికల ప్రచారంలో కానివ్వండి విస్తృతంగా పాల్గొన్నారు. ఇప్పుడు సర్వేల్లో కూడా చూస్తూ ఉన్నాం. గత ఎన్నికల్లో 1.17% మా ఓట్ బ్యాంక్, ఈరోజు మా ఓట్ బ్యాంక్ పెరగబోతా ఉంది. ఈ 10 సంవత్సరాల్లో మేము పార్లమెంట్ లో కానీ అసెంబ్లీలో కానీ అడుగుపెట్టలేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఈ రోజు మేము కంపల్సరిగా సంఖ్య చెప్పలేము కానీ డెఫినెట్ గా మాత్రం పార్లమెంట్ లో అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ అడుగు పెట్టబోతా ఉంది. ఇది వాస్తవం. దీన్ని మీరు గమనించాలా. ఇకపోతే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఈ 2 పార్టీలు మరి మనం ఈ యొక్క సర్వేలు చూసిన తర్వాత అన్ని సర్వేలు కూడా దాదాపు ఒక 20 సర్వేలు ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తే ఒక పెద్ద సర్వేలు చేసినటువంటి దాదాపు 18 సర్వేలు మాత్రం చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతాడని చెప్పి వస్తూ ఉన్నాయి. ఆరామ్ అస్థాన్ గారు మరో 2 సర్వేలు, కేకే సర్వే, ఇలాంటి 2 సర్వేలు మాత్రం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని చెప్పి కేకే సర్వే మొత్తం కూటమని చెప్పింది. అయితే ఇక్కడ బీజేపీ వాళ్ళు ఇంకా భయపడతా ఉన్నట్టు వాళ్ళ కూటమి పేరు చెప్పేయాలక వెంకటరెడ్డి గారు చెప్తారు మీ కూటమే. ఎందుకంటే నరేష్ గారు మేము గెలుస్తామని చెప్తున్నాం, మా కూటమి గెలుస్తామని చెప్తున్నాం. ఎందుకంటే నరేష్ గారు ఈరోజు మనం ఒకసారి గమనించినట్లయితే మన రాష్ట్రంలో గత ఎన్నికల కంటే కూడా 16 లక్షల మంది అదనంగా ఓట్లు వేశారు. ఈ 16 లక్షల మందిలో దాదాపు 12 లక్షల మంది మహిళలు ఓట్లు వేశారు. ఈ మహిళలు ఎవరు ఓటేశారు అనేది ఇప్పుడు ప్రశ్నార్థకం. ఇంత పెద్దలు త్వరగా శ్రీరామ్ గారు చెప్పినట్టుగా గతంలో ఎన్నడూ లేని విధంగా వలస ఓటర్లందరూ కూడా ఈ రాష్ట్రానికి తరలి వచ్చి ఊర్లో కొలుపులు జరిగితే, తిరునాళ్ళు జరిగితే, లేకపోతే సంక్రాంతి పండుగ జరిగితే ఏ విధంగా మరి ప్రజలు వాళ్ళ స్వగ్రామాలకు వచ్చి పండుగల్లో, కార్యక్రమాల్లో, వేడుకల్లో పాల్గొంటారో అదే విధంగా ఈ యొక్క ఎన్నికల్లో కూడా విస్తృత స్థాయిలో పాల్గొన్నారు. ఇందాక ఆయన చెప్పినట్లుగా ఫ్లైట్లలో కూడా వచ్చి కుటుంబ సమేతంగా 3-4 కుటుంబ సభ్యులు ఉంటే మరి అమెరికా నుంచో, ఇటలీ నుంచో, లేకపోతే జపాన్ నుంచో వివిధ దేశాల్లో మరి ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు అందరూ కూడా మరి వచ్చి ఓటు వినియోగించుకున్నారు. రైళ్లలో వచ్చారు, బస్సుల్లో వచ్చారు. మరి ఈ విధంగా మరి వాళ్ళు రిస్క్ చేసి ఈ ఎన్నికల్లో పాల్గొన్నారు. ఈ ఓట్లన్నీ కూడా ఎవరికి పడ్డాయి?
ఇవన్నీ కూడా కన్ఫ్యూజన్ ఉంది. అవును. రెండు పార్టీల మధ్య కూడా ఈరోజు జరుగుతూ ఉంది. ఏమవుతా ఏందనేటువంటి పరిస్థితి మరి ఈరోజు స్పష్టంగా ఎవరు కూడా గుండె మీద ధైర్యం చేసుకుని చెప్పేటువంటి పరిస్థితి లేదు. అయితే ఇక్కడ ఒకసారి గమనించాలి, ఈరోజు వైసీపీ వాళ్ళు అనుకున్నట్టుగా మహిళలందరూ కూడా ఈ 12 లక్షల మంది మాకు ఓట్లు వేస్తారు అని చెప్పి ఒకసారి భ్రమపడితే మన గత ఎన్నికల్లో ఒకసారి చూడాలి. చంద్రబాబు గారు కూడా తెల్లవారుజామున 4 గంటల దాకా ఆడవాళ్ళందరూ కూడా ఓట్లేసి అప్పుడేమనుకున్నారు, మహిళలు పసుపు కుంకానికి 10,000 రూపాయలు చొప్పున నేను ఇచ్చాను, ఆ ఇచ్చినటువంటి కృతజ్ఞతగా మహిళలందరూ నాకు ఓట్లు వేశారని చెప్పి ఆయన భ్రమపడ్డాడు. నేను 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర, మరి నాకు ఓట్లు వేశారు కాబట్టి నేను గెలవబోతున్నా అని చెప్పి ఆయన స్వయంగా చెప్పుకున్నాడు. కానీ తీరా చూస్తే ఏమైంది, 151 సీట్లతోటి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఈ రోజు వైసీపీ వాళ్ళు కూడా ఏమంటున్నారు, మేము ఈ పథకాలన్నింటినీ పెట్టాం, ఈ పథకాలు లబ్ధిదారులందరూ కూడా నాకు ఓటు అయిపోతున్నారు అనేటువంటి ఒక భావనలో ఈ ప్రభుత్వం ఉంది. సరే, ఏదేమైనా మనం రేపు చూద్దాం, ఏం జరిగిద్దో మనం చూద్దాం. అయితే బీజేపీ మిత్రులకు మాత్రం నేను ఒకటేది కోరుతా ఉన్నా, మీరు ఆనందపడండి, రేపు మరి చూద్దాం. ఏవైతే మీరు పండగకి సంబరాలన్నీ కూడా రెడీ చేసుకున్నట్లు తెలుస్తా ఉంది. వేకెంట్స్ కి ప్రజాస్వామ్యం కాపాడాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. మన లౌకిక దేశం, మనందరం భారతీయులు, మనందరం కలిసిమెలిసి ఉండాలి, విద్వేషం ఉండాలని చెప్పి కోరుకుంటూ సార్ ప్లీజ్ ముగిద్దాం సార్. మనకు మరికొన్ని బ్రేకింగ్స్ వచ్చాయి. ఏది ఏమైనప్పటికీ మరికొన్ని గంటల్లో ఉత్కంఠకు తిరగబడబోతా ఉంది. దేశవ్యాప్తంగా ఎగ్జిట్ పోల్స్లో కేంద్రంలో బీజేపీ, ఏపీలో కూటమిదే విజయం అని చెప్పి మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ చెప్తున్న నేపథ్యంలో మరి రేపు ఉదయం నుంచి జరిగే కౌంటింగ్లో మరి ఎవరికి ప్రజలు పట్టం కడతారు అన్నది మనం చూద్దాము. రేపు ఉదయం 6 గంటల నుంచి స్వతంత్ర ఎక్స్క్లూజివ్గా ఎన్నికల అప్డేట్స్ మీకు అందిస్తుంది. ఈ నేపథ్యంలో ఇవాల్టి మన బిగ్ టాక్ను ఇప్పటితో ముగిద్దాం. మన బిగ్ టాక్లో పార్టిసిపేట్ చేసిన గెస్టులు, మన రాజకీయ విశ్లేషకులు మన స్టూడియోకి వచ్చి మనకు విలువైన సమయాన్ని కేటాయించిన తురగా శ్రీరామ్ గారికి, వారితో పాటు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ షేక్ సైదా గారికి, వారితో పాటు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గంగాపురం వెంకటరెడ్డి గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది ఇవాల్టి బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.